లైటింగ్ ఐసీ అన్న. దీనికి వోల్టేజ్ ఇప్పుడు ఎక్కడి నుంచి అందుతుందన్న విపిహెచ్ వోల్టేజ్? ఛార్జింగ్ ఐసీ నుంచి ఒక బాల్ ద్వారా దీనికి ఇన్పుట్ వోల్టేజ్ అందుతుందన్న, అవునా? ఈ వోల్టేజ్ని విపిహెచ్ వోల్టేజ్ అంటాం. ఇది ఎంత ఉంటుందన్న వోల్టేజ్? 3.7 to 4.2 ఉంటుంది. ఇదే వోల్టేజ్ పవర్ ఐసీలకి అలాగే గ్రాఫిక్ ఐసీలకి చాలా సెక్షన్లకు వెళ్తుంది కదన్నా. ఇందులో కూడా చాలా బాల్స్ కనెక్ట్ అయి ఉన్నట్టే కదన్నా, ఓకేనా? అలాగే ఇప్పుడు దీని జిఆర్ వాల్యూ అనేది, ఇప్పుడు నేను లైటింగ్ ఐసీ తీసి నేను బాల్ యొక్క జిఆర్ వాల్యూ చెక్ చేయాలనుకుంటున్నా, ఓకేనా? లైన్ బాగుందా లేదా, అసలు ఛార్జింగ్ ఐసీ నుంచి ఇక్కడ వోల్టేజ్ ట్రావెల్ చేయడానికి లైన్ బాగుందా లేదా అనే కదా మనం చెక్ చేసుకునేది. మీరు ఇంతకుముందు బజర్ మోడ్లో చెక్ చేసుకునేటప్పుడు ఐసీ తీసి దీని మీద ఒక ప్రోబ్ పెట్టి ప్రతి దాని మీద చెక్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎంతనా ఇది, దీని బాల్ జిఆర్ వాల్యూ 0.350 అనుకుందాం. దీని బాల్ జిఆర్ వాల్యూ 0.500, దీని బాల్ జిఆర్ వాల్యూ 0.700, ది బాల్ జిఆర్ వాల్యూ 0.810. ఇప్పుడు ఈ అన్నిటిలోని మనకి ఇక్కడ కెపాసిటర్లు ఉన్నాయి. ఈ లైన్లో చాలా కెపాసిటర్లు ఉంటాయి కదన్నా. మధ్యలోని కొన్ని మోడల్స్లో నేను ఏం చేస్తాడంటే ఎఫ్ఎల్ కూడా ఇస్తాడని, ఇలాగా ఆండ్రాయిడ్ సెట్లలో ఇన్పుట్ వోల్టేజ్ అందే ముందు ఎఫ్ఎల్ కూడా ఇస్తాడు, ఓకే అన్న. ఇప్పుడు నాకు ఐసీ తీసి చెక్ చేసినప్పుడు నాకు ఏ జిఆర్ వాల్యూ చూపించుద్దన్న? 0.350 చూపిస్తుంది అన్న. ఇన్పుట్ వోల్టేజే కదన్నా ఇది, అర్థమైందన్న. నాకు ఇక్కడి నుంచి వచ్చిన వోల్టేజ్ని మళ్ళీ ఏం చేస్తుంది, కాయిల్ ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నాడన్న, స్విచ్ చేస్తున్నాడు, అవునా కాదా? ఇక్కడ 0.350 ఉంటే రెండో వైపు ఎంత ఉంటుందన్న? 0.350 ఉంది అంటే కాయిల్ బాగున్నట్టు, అవునా కాదా? నెక్స్ట్ ఐసీ తీసి చెక్ చేస్తున్నాం మనం. ఇదే వోల్టేజ్ ఏమవుతుంది, డయోడ్ ద్వారా అవుట్పుట్ లైన్కి, ఏ అవుట్పుట్ లైన్కి? డిస్ప్లే కనెక్టర్ కనెక్ట్ అవుతుంది. ఈ వోల్టేజ్ వెళ్ళాల్సింది డిస్ప్లే కనెక్టర్ కన్నా, అవునా? ఎంత వస్తుందన్న ఇప్పుడు వోల్టేజ్ దీనికి? 3.7 to 4.2 అన్న. ఎందుకంటే ఇక్కడ జిఆర్ వాల్యూ అనేది ఇప్పుడు 0.350 కదన్న. ఇక్కడ డయోడ్కి రెండో వైపు ఎంత ఉంటుందన్న? రెసిస్టర్కి డయోడ్కి ఎలా ఉంటుందన్న? ఒకవైపు తక్కువ, రెండో వైపు ఎక్కువ ఉంటుందన్న. 0.550 అనుకుందాం అన్న, ఓకే అన్న. అంతేనా కాదు, ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ. ఇప్పుడు నేను ఇక్కడ చెక్ చేసుకున్నాను అనుకోండి, ఐసీ తీసి చెక్ చేసుకున్నాను అనుకోండి, నాకు ఇక్కడ ఎంత చూపిస్తుంది అన్న? ఇప్పుడు 0.550 చూపించుద్ది, అవునా కాదా అన్న. నెక్స్ట్ నాకు బ్యాటరీ పెట్టంగానే నాకు ఈ వోల్టేజ్, ఇప్పుడు వోల్టేజ్ అనేది 3.7 to 4.2, ఇక్కడ కూడా 3.7 to 4.2నే కన్నా. మరి కాయిల్కి ఇటువైపు కూడా ఎంత వచ్చుద్దన్న? 3.7 to 4.2. మరి డయోడ్కి ఇటువైపు ఎంత వచ్చుద్దన్న? 3.7 to 4.2. వోల్టేజ్లో మార్పు ఏమి ఉండదు, ఓన్లీ ఏసీ పల్స్ని మాత్రమే ఆపుతుంది. అది ఏసీ అంటే బ్లాక్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే ఆపి రెడ్ ఎలక్ట్రాన్స్ని మాత్రమే పంపిస్తుంది, అర్థమవుతుందన్న. కాబట్టి వోల్టేజ్లో మార్పు ఏమీ ఉండదు. నువ్వు బ్యాటరీ పెట్టంగానే ఇక్కడ వచ్చే వోల్టేజ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో స్టోరేజ్ చేసుకుని పంపించింది. ఇది ఎప్పుడైతే వోల్టేజ్ అందిందో వెంటనే ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో వోల్టేజ్ స్టోరేజ్ చేసుకొని పంపించింది. ఎప్పుడైతే డయోడ్కి వోల్టేజ్ అందిందో ఇది ఏసీని ఆపేసి డీసీ వోల్టేజ్ని మాత్రమే పంపించింది. ఈ లైన్ అవుట్పుట్ లైన్ కనెక్ట్ అయ్యింది కాబట్టి ఇక్కడ నేను బ్యాటరీ పెట్టి చెక్ చేస్తే 3.7 to 4.2 వోల్టేజ్ వచ్చుద్దన్న. ఇక్కడ పాయింట్ అర్థమైందన్న. కాబట్టి మీరు బ్యాటరీ ఉండగా డిస్ప్లే మార్చితే మధ్యలో ఇక్కడ ఎఫ్ఎల్స్ ఇస్తాడు. ఈ ఎఫ్ఎల్ అన్నది కాలిపోతుంది. ఎఫ్ఎల్స్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయని చెప్పానన్న? కనెక్టర్ దగ్గరే ఉంటాయి. ఎందుకు కాలిపోయింది అర్థమైందన్న? బ్యాటరీ ఉండగా డిస్ప్లే పెట్టినప్పుడు ఇందులో వోల్టేజ్ ట్రావెల్ అవుతుంది కాబట్టి నువ్వు పిన్ టు పిన్ కూర్చోబెట్టలేవు. ఏదన్నా పిన్ మధ్యలో కూర్చుంది అనుకోండి, ఎఫ్ఎల్ కాలిపోయింది, లైటింగ్ పోయింది. ఇప్పుడు నేను సెట్ ఆన్ చేయకుండా బ్యాటరీ పెట్టి చెక్ చేశా. బ్యాటరీ పెట్టగానే నాకు
యానోడ్ లైన్కి అది ఒక పిన్కి మాత్రం 3.7 to 4.2 వోల్టేజ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా, సెట్ ఆన్ చేస్తే ఆల్రెడీ నేనంటే విడివిడిగా గీస్తున్నాను కానీ సెట్ ఆన్ చేస్తే అన్ని లైన్స్కి వోల్టేజ్లు వచ్చేస్తాయి కదన్నా. ఆ వోల్టేజుల్లో ఈ పవర్ ఐసీ ఎనేబుల్ చేసింది అనుకుందామన్నా, ఎనేబుల్ చేసింది. ఒకవేళ సిపియు ఎనేబుల్ చేసింది అనుకోండి, సిపియు అనేది ఎనేబుల్ చేసింది అనుకోండి, పవర్ ఐసీని కన్నా వోల్టేజ్ ఇవ్వాల్సింది. ఇప్పుడు సిపియులోని పవర్ ఐసీలోని డయోడ్ వాల్యూ అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ బాల్ వాల్యూ 0.410 ఉందన్న, ఈ బాల్ వాల్యూ 0.360 ఉంది. ఈ రెండాట్లు కలిపి ఇది చేస్తుంది. ఐసీది చెక్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందన్న, 0.36. రెండు ఐసీలకే కనెక్ట్ అయ్యి ఉంది ఇది, అవునా. ఎనేబుల్ అనేది రెండు ఐసీలకి మాత్రమే కనెక్ట్ అయింది, రెండు బాల్స్కి మాత్రమే కనెక్ట్ అయింది. ఆ రెండు బాల్స్లో ఏ తక్కువ వాల్యూ అదేనాగా చూపించేది నాకు, ఓకే అన్న. అలాగే ఈ లైన్కి ఎంత వోల్టేజ్ రావాలన్నా, 1.8 వోల్టేజ్ రావాలి. ఇప్పుడు ఎనేబుల్ అయింది అంటే వోల్టేజ్ ఐసీ లోన్కి తీసుకుందనే కదని అర్థం, ఐసీ రెడీగా ఉందని అర్థం, ఓకేనా. ఇప్పుడు సిపియు ఏం చేయాలి, అరే నీ ఏం చేస్తావంటే లైట్లకు కావాల్సిన వోల్టేజ్లు పంపించు, ఈఎంఎంసీ బూట్ అయిపోయింది, నువ్వు లైట్లకు కావాల్సిన వోల్టేజ్లు పంపించు అనే కదా. అది ఎలాగన్నా, ఎస్డిఏ మళ్ళీ ఎస్సిఎల్. ఈ లైన్ జిఆర్ వాల్యూ 0.400 అనుకుందాం అన్న, ఇది 0.400 అనుకుందాం. ఇక్కడ నాకు ఎంత చూపిస్తుంది అన్న, ఇటువైపు అదే వాల్యూ. ఇప్పుడు పవర్ ఐసీ అనేది 1.8 వోల్టేజ్ దేనికి అవసరమో దానికి పంపిస్తున్నాను. ఎన్నో సెక్షన్లకు అవసరం ఉంటుంది కదా 1.8 వోల్టేజ్ పంపిస్తూ, అలాగే దీన్ని కూడా రీసెట్ చేసింది. దీని జిఆర్ వాల్యూ వచ్చి బాల్ జిఆర్ వాల్యూ వచ్చి 0.380 అనుకుంటే ఈ లైన్లో ఎన్ని ఐసీలు అయితే కనెక్ట్ అయి ఉన్నాయో అందులో ఏ తక్కువ వాల్యూ అయితే అది చూపించుద్ది. పోనీ డైరెక్ట్గానే ఇక్కడికే డైరెక్ట్ రీసెట్ చేసింది అనుకుందాం అన్న. పోనీ మీకు కన్ఫ్యూజ్ లేకుండా చెప్తున్నా. అప్పుడు ఇక్కడ ఎంత చూపిస్తుంది అన్న, 0.380. మరి నాకు ఎస్డిఎస్ఏ లైన్కి వోల్టేజ్లు కావాలి కదన్నా. ఒక రెసిస్టర్ ద్వారా ఒక లైన్కి కనెక్ట్ చేశాడు, ఇంకో రెసిస్టర్ ద్వారా ఇంకో లైన్కి కనెక్ట్ చేశాడు. ఇప్పుడు దీని జిఆర్ వాల్యూ 1.8 వోల్టేజ్, ఈ లైన్ జిఆర్ వాల్యూ ఎంత ఉందా, 0.380. అంతే కదా, ఈ బాల్దే కదా. నేను ఐసీ తీసాను అక్కడ, మరి ఈ బాల్ వాల్యూ ఒకటే చూపించుద్ది కదా, అవునా. మరి రెసిస్టర్కి ఒకవైపు తక్కువ ఉంటే రెండో వైపు ఎక్కువ ఉంటుంది, అవునా కాదా. మరి వాల్యూ వచ్చుద్ది కదన్న. ఇప్పుడు వాల్యూలో నేను 0.600 అంటున్నా అన్న, 0.600, ఇది కూడా 0.600. మరి ఈ రెండు వాల్యూలు ఏ వాల్యూ చూపించుద్ది అన్న, ఇక్కడ ఐసీ తీసినప్పుడు 0.400 చూపించుద్దిగా. ఇక్కడ 0.400 చూపించాలి. ఒకవేళ నాకు రెసిస్టర్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, నాకు జిఆర్ వాల్యూ ఎంత వచ్చింది అన్న, ఈ లైన్కి ఏం కనెక్ట్ అయ్యి ఉన్నాయి. నేను రెసిస్టర్ ఓపెన్ అయిపోయిందంటే ఆ వాల్యూ ఎందుకు వచ్చింది. ఇంకా నేను చెప్పింది క్లియర్గా వినండి. ఇక్కడ 400 ఉంది, ఓకేనా. రెసిస్టర్ ద్వారా 600 వచ్చింది. ఈ రెండు వాల్యూలో ఏ తక్కువ చూపించింది. ఇప్పుడు రెసిస్టర్ ఓపెన్ అయిపోయింది అంటున్నా, అంటే ఈ వాల్యూ రాదు నీకు 600, 400 వచ్చుద్ది. 400 వచ్చింది. కానీ ప్రాబ్లం ఏమొచ్చుద్ది, జిఆర్ వాల్యూ బాగానే ఉంది, మరి ఆ లైన్కి వోల్టేజ్ అందుతుందా. రెసిస్టర్ ఓపెన్ అయితే, రెసిస్టర్ ఓపెన్ అయిపోయినప్పుడు నాకు జిఆర్ వాల్యూ అయితే సేమే వచ్చుద్ది, కానీ వోల్టేజ్ అందదు, అవునా కాదా. రెసిస్టర్ అన్నది ఓపెన్ అయితే వోల్టేజ్. ఇప్పుడు నాకు ఈ సెక్షన్లో నేను వెళ్ళి చెక్ చేసుకుంటా ప్రతి బాల్ మీద, రన్నింగ్ సెట్ మీద. ఈ బాల్కి నాకు 1.8 వోల్టేజ్ వస్తుంది, ఈ బాల్కి 1.8 వోల్టేజ్ వస్తుంది. నాకు ఈ బాల్కి 1.8 వస్తుంది, ఈ బాల్కి 1.8 రావట్లేదంటే ఈ లైన్ పట్టుకొని ఈ రెసిస్టర్నే కదన్నా నేను చెక్ చేసుకుంటా, అవునా కాదా అన్న. ఇప్పుడు ఈ రెసిస్టర్కి ఇటువైపు చెక్ చేస్తా, 1.8 వోల్టేజ్ ఉంది, ఇటువైపు రావట్లా. అర్థం ఏంటి, రెసిస్టర్ ఓపెన్ అయిపోయిందనే కదా. ఈ పాయింట్ అర్థమైందన్న. జిఆర్ వాల్యూ రన్నింగ్ సెట్ మీద ఎంత ఉందో అంతే ఉండి వోల్టేజ్ అందకపోతే అది రెసిస్టర్ ఓపెన్ అయిపోయింది అని అర్థం.
ఈ పాయింట్ క్లియర్గా అర్థమైందా అన్న? రెండో పాయింట్ చెప్తున్నా. ఇప్పుడు నాకు 0.400 చూపించాల్సింది నాకు 0.600 చూపిస్తుంది. ఇప్పుడు ఏమై ఉండొచ్చు? చెప్పన్న బాగా కరెక్ట్గానే చెప్తున్నారు మీరు చెప్పింది కరెక్టే. చెప్పండి. ఈఎంఎంసీ కాదు, మీ పేర్లు మార్చకండి అన్న. అది లైటింగ్ ఐసి, ఇది లైటింగ్ ఐసి. మీరు పేర్లు మార్చమాకండి, లైట్ ఐసి అని రాసేగా. ఇక్కడ ఏమైంది, రెసిస్టర్ల ద్వారా వచ్చే వాల్యూ చూపిస్తుంది అంటే సిపియు ద్వారా వచ్చే లైన్స్ ఓపెన్ అయిపోయిననే కదా అర్థం. పాయింట్ అర్థమైంది అన్న? అంటే రన్నింగ్ సెట్ మీద నీకు 400 వస్తుంది, నీ సెట్ మీద చెక్ చేసుకున్నప్పుడు 600 700 వస్తుంది అంటే సిపియు అనేది ఓపెన్ అయిపోయింది అని అర్థం. ఎందుకు ఓపెన్ అయిపోయిందని ఫిక్స్ చేసుకుంటున్నానంటే నాకు 600 వచ్చినా 1.8 వోల్టేజ్ వస్తుంది. ఎందు గురించి వస్తుందంటే దీని నుంచి వస్తుంది. ఇలాగా అర్థమైందా? నీ సిపియు ఓపెన్ అయిపోయిందని ఎలా డిసైడ్ చేసుకున్నా, రావాల్సిన వాల్యూకు హై వాల్యూ వచ్చింది. ఇది ఎలా ఫిక్స్ చేసుకున్నా, రన్నింగ్ సెట్ మీద చెక్ చేసుకొని డేటా రాసుకొని ఉంచుకున్నా. రన్నింగ్ సెట్ మీద నీ మీటర్తో నువ్వు ఎంతైతే చెక్ చేసావో నీకు రిపేర్కి వచ్చిన సెట్ మీద కూడా అదే వాల్యూ రావాలి కదా. 200-300 డిఫరెన్స్ వచ్చింది అంటే 1.8 వోల్టేజ్ వస్తుంది, లైన్ జిఆర్ వస్తుంది కానీ హెవీ వస్తుంది అంటే ఇక్కడ సిపియు ఓపెన్ అయిపోయింది అని నువ్వు డిసైడ్ అవ్వాలి. పాయింట్ అర్థమైందన్న నేను చెప్పింది? ఓకే. నెక్స్ట్ నాకు రీసెట్ ఏదైతే ఐసీ వేరే ఐసీలతో కనెక్ట్ అయిందో అనుకోండి 1.8, నాకు 250 అబోవ్ వచ్చింది వాల్యూ, 1.8 వోల్టేజ్ వస్తుంది. రీసెట్ ఓకే కదన్నా? ఇప్పుడు అన్నీ ఓకే అయిన తర్వాత నాకు ఏదైతే ఇన్పుట్ ఈ లైన్ ఉందో ఈ లైన్ నుంచి లోనకి తీసుకున్న లైన్ వోల్టేజ్ ఉంది కదన్న, ఇప్పుడు అవుట్పుట్ లైన్ ద్వారా నాకు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ అనేది ఈ బాల్ ద్వారా నాకు ఓపెన్ అవుతుంది అన్న. బ్యాటరీ నేను ఆన్ చేయకముందు ఎంత ఉందన్న? 3.7 to 4 ఉంది. నేను బ్యాటరీ పెట్టి సెట్ ఆన్ చేసిన తర్వాత ఈ బాల్ ద్వారా ఈ వోల్టేజ్ని కలుపుకొని 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ వచ్చింది. మరి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ వచ్చినప్పుడు మరి ఇదే లైన్ డయోడ్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది కదన్నా. అప్పుడు డయోడ్కి ఇటువైపు ఎంత చూపిస్తుంది? 16 వోల్టేజ్ నుంచి 38 చూపిస్తుంది. ఇటువైపు ఎంత చూపిస్తుంది? 3.7 to 4.2నే చూపించుద్ది. నేను ఇది ప్రాక్టికల్గా మీకు చెక్ చేసి చూపిస్తాను రన్నింగ్ సెట్ మీదే. క్లియర్గా అర్థమైంది కదన్నా ఇది? ఇప్పుడు ఈ ఐసీ పంపించిన వోల్టేజ్ నాకు ఏమవుతుంది, డిస్ప్లేలో లైట్లు ఉంటాయి కదన్నా, ఇలాగా డిస్ప్లేలో లైట్లో ఒకటే నెగిటివ్, ఇది పాజిటివే కదన్నా. ఇప్పుడు 16 వోల్టేజ్ 38 వోల్టేజ్ పాజిటివ్ వోల్టేజ్ వెళ్ళింది, లైట్లకు కావాల్సిన పాజిటివ్ వోల్టేజ్ వెళ్ళింది. ఇప్పుడు దీని నుంచి ఏం చేస్తాడంటే సగం లైట్లకి ఒక గ్రౌండు, ఇంకో సగం లైట్లకి ఇంకో గ్రౌండు ఇస్తాడు. డైరెక్ట్గా గ్రౌండ్ చేయొచ్చు కదన్నా, అంటే ఓల్డ్ మోడల్స్లో అలాగే గ్రౌండ్ చేసి ఇచ్చేవాడు. ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఏంటంటే ఏదైతే ఐసీ వోల్టేజ్ పంపిస్తుందో ఫీడ్బ్యాక్ మళ్ళీ అదే వోల్టేజ్ని వెనక్కి తీసుకొని వచ్చి ఒక బాల్ ద్వారా 1 అవ్వచ్చు 2 అవ్వచ్చు వీటి ద్వారా గ్రౌండ్ చేస్తాడు. ఐసీ ద్వారా గ్రౌండ్ చేసినప్పుడు మాత్రమే దీని సెక్షన్ కంప్లీట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటే గ్రౌండ్ ఉంది ఇందులో, ఈ ఐసీ మొత్తంలో ఇది ఒకటే గ్రౌండ్ ఉంది. ఈ గ్రౌండ్ కనుక ట్రాక్ ఊడిపోయింది మీరు ఐసీ వేసినప్పుడు, మీరు అన్నీ చెక్ చేస్తారు, పర్ఫెక్ట్గా చెక్ చేస్తారు, అన్ని వోల్టేజ్లు బాగానే ఉన్నాయి, అన్ని జిఆర్ వాల్యూలు బాగానే ఉన్నాయి. కానీ ఈ గ్రౌండ్ ప్రింట్ గ్రౌండ్ కదా అని వదిలేస్తారు మీరు. మరి ఈ వోల్టేజ్ గ్రౌండ్ అవ్వకపోతే ఈ సెక్షన్ కంప్లీట్ అవుతుందా? చెప్పాలన్నా, సెక్షన్ కంప్లీట్ అవుతుందా? అవ్వదు, లైటింగ్ రాదు. కాబట్టి మనకి ఏది ఇంపార్టెంట్ అన్నది ఖచ్చితంగా మనం నోటీస్ చేయాలి. ఒకే గ్రౌండ్, ఒక ఐసీకి ఒకటే గ్రౌండ్ ఉందా, ఖచ్చితంగా ఆ గ్రౌండ్ ఊడిపోతే మళ్ళీ మనం గ్రౌండ్ వేయాలి. అక్కడే గ్రౌండ్ స్క్రాచ్ చేసి ఒక వైర్ వేసి మాస్కింగ్ చేసి స్టాండర్డ్గా ఉంచాలి. అప్పుడు మాత్రమే నాకు సెక్షన్ అన్నది కంప్లీట్ అవుతుంది. అర్థమైందన్న? అయితే ఈ ఐసీ నుంచి అవుట్పుట్ పంపించే లైన్ పేరు యానోడ్ లైన్ అన్న. యానోడ్. అదే రిటర్న్లో వచ్చే వోల్టేజ్ పేరు క్యాథోడ్ 1, K1 కానీ క్యాథోడ్ 2. వీడిప్పుడు ఏం చేస్తాడంటే లైన్ సపరేట్గా, ఇది పాజిటివ్ లైన్ అన్న, లైట్ల ద్వారా మొత్తం వచ్చిన వోల్టేజ్ మళ్ళీ బ్లాక్ లైన్ ద్వారా ఐసీకి వెళ్తే ఐసీలోంచి గ్రౌండ్ అవుతుంది.
ఇది గ్రౌండ్ చూపించదు ఇప్పుడు మీకు. ఈ వోల్టేజ్ ఏదైతే మనకు వాడిన తర్వాత మిగిలిన వోల్టేజ్ ఉంటుందో, మిగిలిన వోల్టేజ్ దీని ద్వారా వచ్చి ఐసీకి వెళ్తే ఐసీ నుంచి గ్రౌండ్ అవుతుంది. అది ఐసీ నుంచి అన్న ఐసీ లోపల కాదన్న, ఇక్కడ ఐసీలోన ఒకటే గ్రౌండ్ బాల్ ఉంది అనుకోండి. ఇక్కడ ఇదంతా గ్రౌండే కదా, ఇక్కడ స్క్రాచ్ చేస్తా, కాపర్ కలర్ వచ్చుద్ది, లెడ్ పెడతా, ఇక్కడ నుంచి ఇలా రౌండ్ చుడతా, వైర్ని మాస్కింగ్ అంటిస్తా, అక్కడికి ఐసీ కూర్చోబెట్టచ్చు. మీరు అడిగే లైన్ ఇది. ఒకవేళ ఇది అనుకోండి, ఇది కూడా ఫీడ్బ్యాక్ లైన్ అన్న. వోల్టేజ్ వెనక్కి తీసుకొని వచ్చి ఐసీకి ఇస్తే ఆ వేస్ట్ వోల్టేజ్ని గ్రౌండ్ చేస్తుంది. పాయింట్ అర్థమైందన్న. ఇప్పుడు దీని గురించి కూడా చెప్తా. ఇప్పుడు ఈ ఐసీలో బాల్ ఉంది కదన్న, ఓకేనా? ఈ రెండు లైన్లు కనెక్టర్కే కనెక్ట్ అయినా, ఐసీ కనెక్ట్ అయి ఉన్నాయి. దీని జిఆర్ వాల్యూ వచ్చేసరికి 0.460 అనుకుందామన్న. 0.460. ఎందుకంటే ఇది వోల్టేజ్ ట్రావెల్ చేస్తుంది అందులో. నేను గ్రౌండ్ అని చెప్పలేదు, అది నేను గ్రౌండ్ అని చెప్పలా. ఓల్డ్ సెట్లో అయితే డైరెక్ట్ గ్రౌండ్ ఉండేది, ఇందులో గ్రౌండ్ కాదు. మిగిలిన ఏదైతే వోల్టేజ్ ఉందో ఐసీకి పంపించి ఐసీ నుంచి గ్రౌండ్ చేసుకుంటుంది. అది ఇది ఇప్పుడు పాజిటివ్లోకే వస్తుంది కదన్నా. ఇది అంటే ఈ బాల్ కూడా జిఆర్ వాల్యూ ఉంటుంది కదన్నా. ఇప్పుడు నీ కనెక్టర్ ఈ పిన్ మీద చెక్ చేసుకున్నాను అనుకోండి, నాకు 0.460 వాల్యూ చూపించుద్ది. నాకు మధ్యలో ఏం చేస్తాడు, ఈ వోల్టేజ్ కూడా ఎఫ్ఎల్స్ ఇస్తాడన్న. మళ్ళీ ఎఫ్ఎల్స్ ఇస్తాడు, కెపాసిటర్లు ఉంటాయి. ప్రతి లైన్లో కూడా కెపాసిటర్లు ఉంటాయన్న, మీరు ఫిక్స్ అయిపోవచ్చు. నెక్స్ట్ అది గీస్తాను నేను. ఇప్పుడు నాకు వెళ్ళే వోల్టేజ్ పిన్స్లో మీరు బ్యాటరీ పెట్టో లేకపోతే డిస్ప్లే పెట్టారనుకోండి, అయితే యానోడ్ పిన్లోది వోల్టేజ్ వస్తుంది కాబట్టి అది కట్ అయిపోయి అది ఎఫ్ఎల్ ఓపెన్ అయిపోయింది. ఒక్కొక్క సందర్భంలో వాటర్ డ్యామేజ్ వల్ల ఈ ఎఫ్ఎల్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, మీకు లైటింగ్ హాఫ్ లైటింగ్ వచ్చుద్ది. ఐడియా ఉందన్న? స్క్రీన్లో హాఫ్ లైటింగే వచ్చుద్ది. ఒక ఎఫ్ఎల్ పోయింది అనుకోండి, హాఫ్ లైటింగ్ వచ్చి, ఇంకో ఎఫ్ఎల్ పోయింది అనుకోండి, అసలు లైటింగే రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఎఫ్ఎల్ పోయింది అనుకోండి అన్న, ఈ లైన్ కట్ అయిపోయింది, ఇక్కడ నుంచి ఇక్కడ లైట్లు ఉన్నాయి కదా, ఈ లైట్లు వస్తాయి, సగం లైట్లు వస్తాయి. ఒకవేళ ఇదే ఎఫ్ఎల్ పోయింది అనుకోండి, కొన్ని మోడల్లో అసలు లైటింగే రాదు. అప్పుడు నేనేం చెక్ చేస్తా, ప్రతి పిన్ను నుంచి ఐసీతో కనెక్షన్ ఉందా లేదా ముందు చెక్ చేస్తాను నేను. ఈ పాయింట్ అర్థమైందా అర్థం కాలేదా మీకు? గ్రౌండ్ది మీదే నాకు కంప్లీట్ అవ్వాలి. ఇది మీకు అర్థమైంది కదన్నా క్లియర్గా? అంటే డైరెక్ట్గా గ్రౌండ్ ఇచ్చారంటే ఇచ్చేసుకోవచ్చు అన్న. ఏది వా డిజైన్ బట్టి అదర్ ఉంటుంది. ఇంతకుముందు లైటింగ్ ఐసీలకి ఐసీ వోల్టేజ్ పంపిస్తే ఏదైనా ఇంతకుముందు 6 లెగ్ల ఐసీ ఉండేది, దాని గురించి కూడా చెప్తా. వోల్టేజ్ పంపిస్తే గ్రౌండ్ డైరెక్ట్గా ఈ లైన్స్ గ్రౌండే ఉండేవి, అది వేరు. ఇప్పుడు ఈ ఐసీ ఇంత వోల్టేజ్ పంపిస్తున్నప్పుడు మళ్ళీ ఫీడ్బ్యాక్ వోల్టేజ్ని తీసుకొని ఐసీనే గ్రౌండ్ చేయాలి, అప్పుడు మాత్రమే సెక్షన్ కంప్లీట్ అయినట్టు. అర్థమైంది అన్న? ఇప్పుడు కాబట్టి దీనిలో కూడా ఇందులోంచి వెళ్తున్న వోల్టేజ్ ఇందులోంచి కూడా ట్రావెల్ చేస్తుంది కదన్నా, కాబట్టి ఇది కూడా మనకి జిఆర్ వాల్యూ వచ్చుద్ది. అర్థమైందన్న? ఒకవేళ నాకు సగం లైటింగ్ వచ్చింది అనుకోండి, నేనేం చెక్ చేస్తా, కనెక్టర్ మీద. ఇప్పుడు దీని జిఆర్ వాల్యూ ఎంత వచ్చిందన్న? 460కి రావాల్సింది ఓఎల్ వచ్చింది అంటే ఫ్యూజ్ ఇక్కడ చెక్ చేస్తా. ఇక్కడ చెక్ చేసినప్పుడు నాకు 0.460 వచ్చింది, ఇటువైపు ఓఎల్ వస్తుందంటే జంపర్ వేస్తా, అంతేగాని ఇక్కడ కూడా నాకు ఓఎల్ వచ్చింది అంటే ఐసీ తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి కనెక్షన్ ఉందా లేదా చెక్ చేసుకుంటా. కీక్ మన వచ్చింది అనుకోండి, బజర్ మోడ్లో కనెక్షన్ బాగానే ఉంది, ఐసీ డిస్కనెక్ట్ అయింది, ఐసీ రీబాల్ చేసేస్తా, ఇప్పుడు వాల్యూ వచ్చింది కదన్న. అర్థమైందా అన్న? ఇప్పుడు నాకు సెక్షన్ అన్నది పనిచేస్తుంది. పాయింట్ అర్థమవుతుందన్న నేను చెప్పాలనుకుంది? ఓకే. మరి ఇక్కడ ఇంకో మతలబ్ ఉందన్న, చూడండి అన్న. ఇంతకుముందు దీని జిఆర్ వాల్యూ ఎంత అని చెప్పానన్న, డయోడ్ ద్వారా ఇక్కడ 350 ఉంది అంటే ఇటువైపు వచ్చేసరికి 550, ఇదే కదన్నా ఉంది. మరి ఇక్కడో బాల్ ఉంది కదన్నా, అవునా కదా? ఈ బాల్ వాల్యూ 0.500 అనుకుందాం. ఈ బాల్ వాల్యూ మరి బాల్ వాల్యూ ఉంటుంది కదా, ఈ బాల్ది కూడా. మరి ఈ రెండు వాల్యూల్లో ఏ వాల్యూ చూపించుద్ది అన్న ఇప్పుడు అన్న? 0 అంటే ఐసీ ఉన్నప్పుడు 0.500 చూపించుద్ది, ఐసీ తీసేస్తే 550 చూపించుద్ది. ఈ పాయింట్ అర్థమైందన్న మీకు? ఎప్పుడైతే ఐసీ కనెక్ట్ అయి ఉందో, ఏదైతే బాల్ వాల్యూ తక్కువో ఆ బాల్ వాల్యూని చూపించుద్ది. నువ్వు ఐసీ తీసేసావు, ఐసీ తీసేస్తే నీకు మళ్ళీ 550 చూపించుద్ది. అదే ఇక్కడ ఈ రెండాట్లు 460 ఉంది, ఓకే అన్న? ఐసీ ఉన్నప్పుడు ఇక్కడ 460 చూపిస్తుంది,
ఇప్పుడు ఐసీ తీసేస్తే ఈ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ అయిందో చూడండి అన్న. ఓకే అన్న, నేను ఐసీ ఉన్నప్పుడు ఐసీతో బాల్ కనెక్షన్ ఉంది కాబట్టి 460 చూపించింది. ఇప్పుడు ఐసీ తీసేసానన్న, ఇప్పుడు ఏమేమి చూపించుద్ది? ఏం చూపించద్దు అన్న? ఓఎల్ చూపించుద్ది. ఈ లైన్ వేరే దానికి కనెక్ట్ అయ్యలేదు కదా, అవునా కదా? ఈ లైన్ వేరే ఇది ఐసీలో ఇలా కనెక్షన్ ఉంటుంది, కానీ ఐసీ తీసేసామనుకోండి, గ్రౌండ్ వేరు, ఈ లైన్ ఇక్కడి నుంచి వేరు, ఇక్కడి నుంచి వేరు, ఐసీతో కనెక్షన్ లేదు కదా, ఓఎల్ వచ్చుద్ది. కానీ అదే ఐసీ ఇక్కడ తీసి చూస్తే ఇక్కడ ఎంత వాల్యూ వచ్చుద్దన్న? 550 వచ్చుద్ది, ఎందుకంటే ఈ లైన్ ఇక్కడ కనెక్ట్ అయ్యి ఉంది. ఈ వాల్యూ ఎలా వస్తుంది అంటే, ఇన్ని ఐసీలో ఏ తక్కువ వాల్యూ అది వచ్చి కాయిల్కి రెండో పక్క సేమ్ వాల్యూ వచ్చుద్ది, డయోడ్కి ఎక్స్ట్రా వాల్యూ వచ్చుద్ది. ఆ ఎక్స్ట్రా వాల్యూ ఇక్కడ ఒకటే చూపించుద్ది. ఇది అందరికీ అర్థమైతే దీన్ని కంప్లీట్ అవుతుంది అన్న. పాయింట్ అర్థమైందా, అర్థం కాలేదా? ఓకే అన్న. అయితే ఈ అవుట్పుట్ లైన్స్ పేర్లు ఏమున్నాయన్న లైటింగ్ ఐసీవి? యానోడ్, క్యాథోడ్ 1, క్యాథోడ్ 2. ఐఫోన్లోని ఇది ఐఫోన్ ఏ లైటింగ్ ఐసీ అన్నా పనిచేయాలంటే ఇలాగే అన్న. కానీ ఐఫోన్లో ఇంకో 2-3 లైన్స్ యాడ్ అవుతాయి. ఏంటివి అంటే సిపియు నుంచి మిసోమోసి అన్న. మిసోమోసి లైన్స్ మరి ఎప్పుడు మనకు లైటింగ్ వచ్చింది, సెట్ పక్కన పెట్టో దాని అంతటా అదే లైట్ ఆఫ్ అవుతుంది కదా, దాని అంతటా అదే లైట్ ఆన్ అవుతుంది కదా, దాన్ని మిసోమోసి లైన్స్ అంటాం. కొన్ని వాటిల్లో దీని పేరు డిడబ్ల్యూఐ అని ఉంటుంది అన్న, డ్యూయల్ వైర్ ఇంటర్ఫేస్. డిడబ్ల్యూఐ డేటా, డిడబ్ల్యూఐ క్లాక్. డిడబ్ల్యూఐ క్లాక్ ఏ టైంలో ఎప్పుడు పనిచేయాలి ఏంటిది అన్నది సిపియు చెప్తే ఈ లైన్ ద్వారా పనిచేస్తుంది. మరి ఈ లైన్కి వోల్టేజ్ ఎక్కడి నుంచి అందుతుంది అంటే డైరెక్ట్గా పవర్ ఐసీ నుంచే అందుతుంది అన్న, డైరెక్ట్గా పవర్ ఐసీ నుంచే. అర్థమైందా అన్న? డైరెక్ట్గా పవర్ ఐసీ నుంచి వోల్టేజ్ అంతే సిపియు అనేది కమాండ్ చేస్తుంది. పాయింట్ అర్థమైందన్న? ఎందుకు నేను ఇలా గీసాను అంటే, ఇప్పుడు నువ్వు ఐసీ ఉంటే ఇది చెక్ చేసుకోవడానికి కుదరదు. నార్మల్గా ఐసీ ఉన్నప్పుడు చెక్ చేయడానికి కుదరదు, ఎందుకంటే ఇంటర్నల్గా కనెక్షన్స్ ఉంటాయి. ఒకవేళ ఐసీ తీసి చెక్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఐసీ ఉంటేనే వోల్టేజ్ వచ్చుద్ది ఈ లైన్కి. మరి ఐసీ ఉంటే చెక్ చేసుకోవడానికి లేదు. నువ్వు చెక్ చేసుకోగలగాలి, అసలు ఈ లైన్కి ఎంత వోల్టేజ్ వస్తుందో నీకు తెలియాలి అనుకున్నారనుకోండి, మామూలు బోర్డు మీద, రన్నింగ్ బోర్డు మీదే ఈ 2 బాల్స్కి 2 వైర్ లైన్ ఇచ్చేసి బయటికి తీసుకొచ్చి ఐసీ కూర్చోబెట్టండి. లైటింగ్ వచ్చినప్పుడు ఆ 2 లైన్స్కి ఎంత వోల్టేజ్ వస్తుందో చెక్ చేయండి, మీకు అప్పుడు అర్థమవుతుంది కానీ ఐసీ లేకపోతే ఈ లైన్స్కి వోల్టేజ్ రాదు. మరి ఈ లైన్ బాగుందా లేదా అన్నది ఎలా ఐడెంటిఫై చేస్తానంటే, ఈ బాల్లో దీని జిఆర్ వాల్యూ 0.360 అనుకుందాం అన్న, దీని వాల్యూ 0.360 అనుకుందాం. ఇందులో దీని జిఆర్ వాల్యూ 0.480, దీని వాల్యూ 0.480. ఈ రెండాట్లో మనకి ఏ వాల్యూ చూపించుద్దాన్న ఇక్కడ? 0.360. నాకు జిఆర్ వాల్యూ చూపించింది. రన్నింగ్ సెట్ మీద జిఆర్ వాల్యూ ఎంత వచ్చిందో దీని మీద కూడా అంతే వచ్చిందంటే నాకు ఈ లైన్ ఓకే కదన్నా. ఇంక నేను వోల్టేజ్ చెక్ చేయ అవసరం లేదు, ఎందుకంటే కనెక్షన్ బాగానే ఉంది కదా. పాయింట్ అర్థమైందా అన్న? నీకు ఒకవేళ ఈ లైన్ వల్ల ప్రాబ్లం ఉంటే, నీకు ఈ లైన్ గురించి తెలియాలి కాబట్టి క్లియర్గా చెప్తున్నా. ఈ లైన్ వల్ల కనుక మీకు ప్రాబ్లం ఉంటే ఈ లైన్ చేయాల్సిన పని ఏంటి? ఎంత టైం వరకు లైటింగ్ ఉండాలి, ఎంత టైం తర్వాత లైట్ ఆఫ్ అవ్వాలి, మెసేజ్ వస్తే లైటింగ్ ఆన్ అవ్వాలి, మళ్ళీ కాసేపటి తర్వాత ఆఫ్ అవ్వాలి, ఫోన్ కాల్ వస్తే లైటింగ్ వెలగాలి. టైమింగ్ ప్రకారం చేయాల్సిన పనే కదా ఇది. ఒకవేళ ఈ లైన్స్లో కనుక ప్రాబ్లం వస్తే మీకు లైటింగ్ అనేది ఆన్ చేసినప్పుడు లైటింగ్ ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, ఆన్ చేసిన తర్వాత ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, మళ్ళీ ఎప్పుడు పోయిద్దో తెలియదు. ఇది ఎవరైనా ఫేస్ చేసి ఉంటారు. లైటింగ్ అనేది ఎప్పుడు వచ్చుద్దో తెలియదు, ఎప్పుడు పోయిద్దో తెలియదు. మనం ఎన్నిసార్లు బటన్ నొక్కినా రాదు, పక్కన పెడితే లైటింగ్ వచ్చుద్ది. అర్థమవుతుందన్న? ఈ లైన్స్ ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం వచ్చుద్ది. అప్పుడు వెంటనే ఈ లైన్స్ గురించి మనం చెక్ చేస్తాం. దీనికంటే ముందు డిస్ప్లేలో ప్రాబ్లం ఉన్నా అలాగే వచ్చుద్ది, అవునా కదా? ముందు బేసిక్ చెక్ చేసుకుంటాం. ఎలా చెక్ చేయాలన్నది మొత్తం వివరం రాస్తానన్న. అసలు సెక్షన్ ఎలా పనిచేస్తుంది అన్నది అర్థమైంది కదన్న. అలాగే
ఐఫోన్లో ఇంకోటి వచ్చేసరికి నెట్వర్క్ సిపియు ఉంటుంది అన్న. నెట్వర్క్ సిపియు. ఈ నెట్వర్క్ సిపియు చేసే పని ఏంటి అంటే ఒక సిగ్నల్ పంపిస్తుంది అన్న, జిఎస్ఎం బరస్ట్ అని. దీని అర్థం ఏంటి అంటే నాకు సిగ్నల్ అందింది, నువ్వు నోటిఫికేషన్ లైట్ వెలిగించు అని. అర్థమైందన్న? ఎప్పుడైతే నాకు నెట్వర్క్ అందిందో, నెట్వర్క్ తమ్ముడు నువ్వు పడుకుంటున్నావు, ఆ కుర్రోడు పడుకుంటున్నాడు, మీరు ఇప్పుడు చాలామంది ఇప్పుడు రిటర్న్ ఎందుకు వస్తున్నారంటే దాని గురించే వస్తున్నారు. కనీసం ఓపిక పట్టి లెగుస్తారేమో అనుకుంటే గట్టిగా నేను మరీ చెప్తున్నాను, నేను రాత్రిపూట బాగా నిద్రపోండి అని. ఇప్పుడు మీరు ఫెయిల్ అయ్యారంటే నా వల్ల అవుతున్నారో చెప్పండి? మీరు అదే చెప్తా ఉంటే మీకు అర్థం కావట్లా. అర్థమైందన్న? జిఎస్ఎం బరస్ట్ అంటే మనకి నాకు నెట్వర్క్ అందింది అని చెప్పి లైటింగ్ ఐసీకి ఒక సిగ్నల్ని పంపిస్తుంది. అప్పుడు ఈ ఐసీ ఏం చేస్తుందంటే నోటిఫికేషన్ లైట్ బ్లింక్ అయ్యేటట్టు చేస్తుంది అన్న. అర్థమైందన్న? నెక్స్ట్ ఇంకో లైట్ ఏంటంటే ఫ్లాష్ లైట్ ఉంటుంది కదన్న. ఫ్లాష్ లైట్ అనేది ఫ్లాష్ లైటు ఇన్పుట్ వోల్టేజు దానికి వచ్చేసే ఉంటుంది విపిహెచ్ వోల్టేజ్. కానీ ఐసీని ఎనేబుల్ చేసేది ఎవరు అంటే లైటింగ్ ఐసీ ఎనేబుల్ చేస్తుంది అన్న. దీని ఫ్లాష్ లైట్ని మనం స్కెమెటిక్లో లాంగ్వేజ్లో స్ట్రోబ్ అంటాం అన్న. స్ట్రోబ్. ఈ ఫ్లాష్ లైట్కి ఇన్పుట్ వోల్టేజ్ విపిహెచ్ వోల్టేజ్ వచ్చింది అన్నకు నిన్న ఓఎల్ వచ్చిందని తీసుకొని వచ్చారు కదా, ఒక ఐసీ ఓపెన్ అయిపోయిందని ప్లేట్ పీకం. ఆ ఐసీనే ఫ్లాష్ లైట్ ఐసీ. ఆ ఐసీకి విపిహెచ్ వోల్టేజ్ అందుతుంది. మరి ఆ వోల్టేజ్ లోనికి వెళ్ళాలంటే ఎనేబుల్ కావాలి కదా, ఆ ఎనేబుల్ లైటింగ్ ఐసీ చేస్తుంది. అర్థమైందన్న? ఈ ఫ్లాష్ లైట్లో దీని జిఆర్ వాల్యూ 0.480 అనుకుందాం. మరి ఇక్కడ కూడా అని చూపిస్తుంది అన్న 0.480. ఈ నెట్వర్క్ ఐసీలో 0.600 అనుకుందాం. ఇక్కడ అని చూపించుద్ది అన్న 0.600 చూపించుద్ది. ఓకేనా? నాకు ఆ లైన్ బాగుందా లేదా అన్నది నేను ఇందులో మధ్యలో ఉన్న కాంపోనెంట్స్ నేను ఎందుకు చెక్ చేసుకోవాలన్నా? ఇంకా ఒక జిఆర్ వాల్యూ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది ఈ ఇన్పుట్ లైన్ అనేది ఎన్నో ఐసీలు కనెక్ట్ అయి ఉంటుంది. దీని జిఆర్ వాల్యూ 350 అబోవ్ వచ్చింది అంటే 350 అబోవ్ వచ్చిందంటే ఆ లైన్లో ఉన్న కాంపోనెంట్స్ కానీ కనెక్షన్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయని అర్థం. నువ్వు ప్రతి కాంపోనెంట్ని వెళ్ళి చెక్ చేయవసరం. ఇంక నువ్వు బజర్ మోడ్లోనో ఏదో మోడ్లో నువ్వు చెక్ చేయవసరం. ఇక్కడి నుంచి ఇక్కడికి నీకు 350 వచ్చింది అంటే నీకు అంతా లైన్ బాగానే ఉంది అని అర్థం. అర్థమైంది? ఏదైనా ఎవరైనా అన్న ఫోన్ అంటే ఫోనే అన్న, ఇంకా ఐఫోన్ ఆండ్రాయిడ్ మీరు అలా ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్పింది విని మీరు ఇచ్చేస్తున్నారు తప్ప ఐఫోన్లోనే ఇలాగే పనిచేస్తుంది లైటింగ్ ఐసీ, ఆండ్రాయిడ్లోనే ఇలాగే పనిచేస్తుంది. మీకు ఇదే సర్క్యూట్ చూపిస్తా నేను సర్వర్లోని, అది ఎలా పనిచేస్తుంది రెండాట్లో ఇదే ఉంటుంది. కాకపోతే ఐఫోన్లో నెట్వర్క్ ఐసీ నుంచి ఒక డేటా వచ్చుద్ది, ఫ్లాష్ లైట్ని ఎనేబుల్ చేయడానికి ఒక లైన్ యాడ్ అవుతుంది, మోసీ లైన్స్ యాడ్ అవుతాయి అంతే. మిగతాదంతా ఆండ్రాయిడ్ సేమ్ ఇలాగందో అలాగే ఉంటుంది అది కూడా. ఓకే అన్న? ఇప్పుడు నాకు ప్రతిదీ ఈ లైన్లో ఇన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, కెపాసిటర్లు ఉన్నాయి కదన్న. నా కెపాసిటీని ఇక్కడ చెక్ చేసినప్పుడు 350 వచ్చింది అనుకో, నాకు లైన్ బాగుంది. ఈ కెపాసిటర్ పాడైతే నాకు 100 బిలో వచ్చుద్ది వాల్యూ, లేదా 150, 160, 170 హాఫ్ షాట్ వచ్చుద్ది. నాకు ఫుల్ వాల్యూ వచ్చిందంటే ఆ లైన్లో అన్ని కాంపోనెంట్స్ ఓకే. ఇంకా నేను ఆ లైన్లో ఉన్న కెపాసిటీలు కానీ ప్యారల్లో ఉన్న కాంపోనెంట్స్ దేన్ని చెక్ చేయవసరం నేను. అవునా కాదా? ఇంకేం చెక్ చేయవసరం. నా 100 బిలో వచ్చిందనుకో, ఈ లైన్ కనెక్ట్ అయ్యి ఉన్న కాంపోనెంట్స్ అన్నిటి మీద రోజుని అప్లై చేస్తా. ఆ లైన్ వోల్టేజ్ మీద ఎక్స్ట్రా వోల్టేజ్ ఏదో కెపాసిటర్ మీద క్లిక్ చేయగానే ఏది మెల్ట్ అవుతుందో అది తీసేస్తా. అర్థమైందా అన్న? ఒకవేళ నేను చెక్ చేసేటప్పుడు ఇక్కడ నాకు 500 వాల్యూ రావాలి, ఓఎల్ వచ్చింది అనుకోండి, ఎఫ్ఎల్కి రెండో వైపు చెక్ చేసుకుంటా. ఇటువైపు వాల్యూ వచ్చింది అనుకోండి, జంపర్ వేసుకుంటా. ఇదే వాల్యూ నాకు 500 రావాల్సింది 100 బిలో వచ్చింది అనుకోండి, షార్ట్ అయ్యే కాంపోనెంట్స్ ఏమున్నాయని చూసుకుంటా. ఈ లైన్లో కూడా కెపాసిటర్లు ఉంటాయి కదన్న, చాలా కెపాసిటర్లు ఉంటాయన్న. ఈ కెపాసిటర్ని నెక్స్ట్ డయోడ్, ఈ లైన్ కనెక్ట్ అయ్యి ఉంది, డయోడ్ ఒకటి ఉంది, ఐసీ ఒకటి ఉంది, కెపాసిటర్లు. ఆ లైన్లో షార్ట్ అయ్యే కాంపోనెంట్స్ ఏమున్నాయో చూసుకుంటా. అర్థమైందన్న? ఆ లైన్ వోల్టేజ్ని బట్టి షార్ట్ కిల్లర్ అప్లై చేస్తా. సెక్షన్ అర్థమైందన్న? ఇది మీకు అర్థమైతే ఒకసారి రాసుకోండి అన్న. రాసుకున్న తర్వాత అసలు ట్రబుల్ షూట్ ఎలా చేయాలన్నది చెప్తా. ఈ ట్రబుల్ షూట్లో మీరు ఎవరైతే షాప్ వాళ్ళు ఉన్నారో క్వశ్చన్స్ అడగండి, నేను ఆన్సర్ చేస్తాను. ఐడి లైన్స్ అన్న, ID1, ID0, ID1, ID2 అని ఉంటుందన్న.
లేదా ఐఫోన్లో అయితే ఎల్సిఎం రీసెట్ ఎల్ దేనికి పనిచేస్తుందని ఈ లైన్ ఇది కూడా 1.8 వోల్టేజ్ అన్న డిస్ప్లే పెట్టారు అన్న సంగతి తెలిస్తేనే సిపియు ఎస్డిఎస్ఎల్ ద్వారా కమాండ్ ఇస్తుంది. అర్థమైందా అన్న? చెప్పండి అన్న, ఏ ప్రాబ్లం అన్న? ఎప్పుడైనా కానీ డిస్ప్లే పెట్టారు అని కొన్ని మోడల్స్లో అవసరం డైరెక్ట్గానే వచ్చేస్తుంది. కొన్ని మోడల్స్లో మాత్రం 90% మోడల్లో డిస్ప్లే పెడితేనే వోల్టేజ్ వచ్చింది. ఫస్ట్ మీకు వోల్టేజ్ వచ్చేసింది అనుకో డిస్ప్లే లేకుండా, దాంతో మీకు ప్రాబ్లం లేదుగా. వోల్టేజ్ రాలేదనుకో డిస్ప్లే పెట్టి చెక్ చేస్తారు. డిస్ప్లే పెట్టినా రావట్లేదు అంటే లైన్ చెక్ చేసుకుంటారు. లైటింగ్ ప్రాబ్లం అంటే గ్రాఫిక్ వచ్చి అంటే నీకు లోగో కనబడుతుంది, అక్షరాలు కనబడతాయి, లైటింగ్ రాకపోతేనే అది లైటింగ్ ప్రాబ్లం. ఇప్పుడు నువ్వు డిస్ప్లే పెట్టావు, డిస్ప్లే పెట్టిన తర్వాత నీకు గ్రాఫిక్ కనబడుతుంది, లైటింగ్ మాత్రం రావట్లేదంటే నీకు ఈ రీసెట్ లైన్ బాగానే ఉన్నట్టే కదా అర్థం. ఎందు గురించి అంటే గ్రాఫిక్ ఐసీకి కానీ లైటింగ్ ఐసీకి కానీ డిస్ప్లే పెట్టారు అని సంగతి చెప్తేనే సిపియు అనేది ఎస్డిఎస్ఎల్ ద్వారా కమాండ్ ఇస్తుంది. మరి ఎస్డిఎస్ఎల్ ద్వారా సిపియు గ్రాఫిక్ ఐసీ కమాండ్ ఇచ్చిందంటే డిస్ప్లే పెట్టారు అనే సంగతి తెలిస్తేనే కదా. అర్థమైందా? గ్రాఫిక్ వచ్చి లైటింగ్ రాకపోతేనే లైటింగ్ ఐసీ ప్రాబ్లం. అది ఎలా చెక్ చేయాలన్నది చాలామంది ట్రబుల్ పడుతున్నారు కాబట్టి ఓల్డ్ స్టూడెంట్స్ కూడా నేను మొత్తం రాస్తానన్న ట్రబుల్ షూట్, అప్పుడు మీకు వివరం అర్థమవుతుంది. చూడండి అన్న, ఐఫోన్ 6 ఓపెన్ చేస్తున్నా అన్న. ఇప్పుడు నేను ఆ బోర్డు మీద లైటింగ్ నేను చెప్పినట్టే ఉందా లేదా, సర్క్యూట్ అంతా నేను చెప్పినట్టు ఉందా లేదా, వేరే మోడల్స్ కూడా ఓపెన్ చేస్తా. ఫస్ట్ మీకు క్లారిటీ రావాలి అంటే నేను థియరిటికల్గా ఎంత చెప్పినా ప్రాక్టికల్గా మీకు తెలియాలి. అది నేను డిస్ప్లే ఐసీని ఇప్పుడు డిస్ప్లే కనెక్టర్ని ఐడెంటిఫై చేయాలి అంటే డిస్ప్లే తీసేటప్పుడే మనకి ఏ కనెక్టర్ అన్నది తెలుస్తుంది. అదొక దారి. స్కెమెట్ బిట్ మ్యాప్ ద్వారా మనం ఐడెంటిఫై చేయాలంటే ఎంఐపిఐ లైన్స్ ఏ సెక్షన్ మధ్యలో ఉంటుందన్న? కపులర్ ఎఫ్ఎల్స్ ఉన్నాయి కదా, కపులర్ కాయిల్స్, ఎంఐపిఐ లైన్స్ ఏ సెక్షన్ల మధ్యలో ఉంటుంది? ఎన్లాక్ డేటా టు డిజిటల్, డిజిటల్ టు ఎన్లాక్ ఏ సెక్షన్లో ఉంటుంది? కెమెరా నుంచి సిపియుకి, సిపియు నుంచి ఆ ఎన్లాక్ డేటా డిస్ప్లేలో ఉన్న ఐసీకి పంపిస్తే అది మనకి డిజిటల్లో చూపించుద్ది. కాబట్టి కనెక్టర్ దగ్గర ఇదిగోండి ఇలా బాక్స్ ఎఫ్ఎల్స్ ఉంటాయన్న. ఎల్ అంటే కాయిల్సే కదన్న, అయితే అది రెసిస్టర్ సైజు ఉన్నాయి, కెపాసిటర్ సైజు ఉన్నాయి, ఎఫ్ఎల్సే కదన్న. కాబట్టి నేను చెప్పిన ప్రతి క్లాసు ఇంపార్టెంటే అన్న, ప్రతి సెక్షన్కి ఇంక్లూడింగ్ ఉంటుంది. మీరు అంతేగాని విన్నాను వచ్చేసిందంటే బొంబాయి తప్ప ఏమీ లేదు, 10 సార్లు తిరగాల్సిందే. మీరు చదువుకొని డిస్కషన్ చేసుకున్నారనుకో గుర్తుంటుంది, చేయగలుగుతారు. చూడండి అన్న, ఇప్పుడు ఈ కనెక్టర్ దగ్గర ఎంఐపిఐ కాయిల్స్ ఉన్నాయి, ఒకటి పాజిటివ్, ఒకటి నెగిటివ్, ఒకటి పాజిటివ్. ఇక్కడ కింద రాసి ఉన్నాయి చూడండి, పాజిటివ్ నెగిటివ్ అని ఉన్నాయి. ఓకే అన్న, దానికంటే ముందు ఒకటి రాసాడు ఆర్ కెమెరా. ఆర్ క్యామ్ అంటే రేర్ క్యామ్, రేర్ క్యామ్ అంటే బ్యాక్ కెమెరా అని అర్థం. ఇది బ్యాక్ కెమెరా కనెక్టర్ అని డిసైడ్ అయ్యా. ఓకే అన్న, ఇది బ్యాక్ కెమెరా కనెక్టర్ అని డిసైడ్ అయ్యా. ఇంకా ఎంఐపిఐ లైన్స్ ఇక్కడ ఒకటి ఉన్నాయి, ఇక్కడ క్లిక్ చేసా, కనెక్షన్ పాజిటివ్. ఎఫ్ క్యామ్ ఫ్రంట్ కెమెరా ఎంఐపిఐ లైన్స్. ఇది ఇక్కడ రాసాడుగా ఎంఐపిఐ అని, ఇది ఫ్రంట్ కెమెరా కనెక్టర్. ఇంకో చోట ఎక్కడ ఉన్నాయంటే ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. దీని మీద క్లిక్ చేస్తే ఎల్సిఎం అని కానీ డిస్ప్లే అని కానీ ఆక్టా అని కానీ వచ్చింది అంటే అది డిస్ప్లే ఎంఐపిఐ లైన్స్ అని. డిస్ప్లేని డిస్ప్లే, ఆక్టా, ఎల్సిఎం 3 ఆటలతో కూడా అనొచ్చు అన్న, ఎల్సిడి అని కూడా అంటారు. ఓకేనా? ఇప్పుడు డిస్ప్లే కనెక్టర్ ఎంఐపిఐ లైన్స్ అంటే ఇదే కదా డిస్ప్లే కనెక్టర్. ఇప్పుడు ఈ డిస్ప్లే కనెక్టర్లో ఒక్కొక్క దాని మీద క్లిక్ చేస్తే కింద పేరు వస్తుందన్న. నాకు ఎల్సిఎం 1. నాకు లైటింగ్ ఐసీ కావాలంటే పేర్లు ఏంటన్నా? లైటింగ్ ఐసీని ఐడెంటిఫై చేయడానికి కావాల్సిన పేర్లు, ఆ పేర్లు వచ్చే వరకు నేను చూస్తాను తప్ప మిగతా పేర్లను పట్టించుకోను. ఎందుకంటే ఇవన్నీ కూడా పనిచేస్తున్నాయి, నాకు లైటింగే రావట్లా. అవునా కాదా? కాబట్టి ఇవన్నీ కూడా ఎంఐపిఐ లైన్స్. అవునా? ఇలా జరుపుకుంటే ఇది కూడా ఎంఐపిఐ లైన్. ఇక్కడ క్లిక్ చేసా, ఏమని వచ్చిందన్న? ఎల్సిఎం అంటే డిస్ప్లే, బిఎల్ అంటే బ్యాక్ లైట్, క్యాథోడ్ 2 ఇది లైటింగ్కి సంబంధించిందే కదన్నా. నెక్స్ట్ దాని కిందది క్లిక్ చేసా, ఎల్సిఎం బ్యాక్ లైట్ యానోడ్ కనెక్షన్ వచ్చింది కన్నా. దాని పక్కది క్లిక్ చేసా, క్యాథోడ్ 1. నాకు కావాల్సిన 3 పిన్స్ వచ్చినాయి కదన్నా. ఈ 3 పిన్నుల ద్వారా నేను ఐసీని ఐడెంటిఫై చేయగలుగుతా. అర్థమైందన్న? ఇదిగోండి ఫస్ట్ పిన్ ఎల్సిఎం క్యాథోడ్ 2, ఎఫ్ఎల్కి రెండో వైపు క్లిక్ చేసా, ఇదిగోండి ఐసీ వచ్చింది కన్నా. ఐసీ ఇదే లైటింగ్ ఐసీ. ఏ మోడల్ అయినా మీరు ఇన్ ఫ్యూచర్లో రిలీజ్ అయ్యే ఏ మోడల్కైనా కానీ
మీరు లైటింగ్ ఐసీ పేర్లు ఐడెంటిఫై చేశారు అంటే ఆ పేర్ల ద్వారా మీరు ఐసీని ఐడెంటిఫై చేయగలరు. అలాగే యానోడ్ లైన్ ఎఫ్ఎల్కి రెండో వైపు క్లిక్ చేసా, ఇదిగోండి అదే ఐసీకి వచ్చాం కానా. ఏ లైన్ అన్న క్యాథోడ్ లైన్ అన్నీ అవుట్పుట్ లైన్సే కదా. రెండో వైపు క్లిక్ చేసా, ఐసీ దగ్గరికి వచ్చా కానా. ఫస్ట్ నాకు లైటింగ్ రాకపోతే ఏం మార్చాలని చెప్పానన్న, డిస్ప్లే మార్చా, నాకు రావట్లా. ఇప్పుడు నేను చెక్ చేయాల్సింది డిస్ప్లే కనెక్టర్ మీద ఈ జిఆర్ వాల్యూలు చెక్ చేయాలి. అవునా కాదా అన్న? ఈ జిఆర్ వాల్యూలు చెక్ చేసి చూపిస్తుంది. మీరు ఆల్రెడీ చెక్ చేశారన్న, అవి చెక్ చేశారు. ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా. ఫస్ట్ రన్నింగ్ బోర్డు మీద మనం చెక్, అసలు ముందు మనకు రన్నింగ్ సెట్ మీద ఎలా వస్తున్నాయో తెలిస్తే రిపేర్కి వచ్చే దాని మీద మనం ట్రబుల్ షూట్ చేయగలం కదన్నా. ఫస్ట్ నేను చెప్పినట్టు ఉందా లేదా, ప్రతి లైన్ కూడా జిఆర్ వాల్యూ కానీ వోల్టేజ్లు కానీ ఉన్నాయా లేదా అన్నీ వివరంగా చూపిస్తా అన్న. ఎప్పుడైనా కానీ ఆ లైన్కి జిఆర్ వాల్యూ రాకపోయినా, అంటే 100 బిలో వచ్చినా లేకపోతే ఓఎల్ వచ్చినా లైన్ కట్ అయింది, షార్ట్ అయిందని ఐడెంటిఫై చేస్తారు. జిఆర్ వాల్యూ వచ్చి వోల్టేజ్ రాకపోతే దానికి సంబంధించిన ఐసీ పంపించలేదని ఐడెంటిఫై చేయగలుగుతారుగా. ఫస్ట్ రన్నింగ్ సెట్ మీద ముందు మీకు క్లారిటీ ఇస్తా అన్న. ఇప్పుడు నేనేం చేస్తా, డిస్ప్లే కనెక్టర్ మీద క్యాథోడ్ 2 యానోడ్ 1 క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 జిఆర్లు చెక్ చేస్తా అన్న. ఎప్పుడన్నా లైటింగ్ రాకపోతే ఫస్ట్ డిస్ప్లే మార్చి చూసా, రావట్లా. ఇప్పుడు కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేస్తున్నా అన్న. ఫస్ట్ పిన్ 0.639 640 అనుకోండి. యానోడ్ లైన్ 550, క్యాథోడ్ 640. ఇప్పుడు నేను బిట్ మ్యాప్లో చెక్ చేసుకుంటా జిఆర్ వాల్యూలు ఉన్నాయా లేదు. నా దగ్గర బిట్ మ్యాప్ ఉంటే బిట్ మ్యాప్లో చెక్ చేసుకుంటా, లేదంటే రన్నింగ్ సెట్ మీద చెక్ చేసుకోవచ్చు కదన్నా. ఇప్పుడు నాకు చూడండి అన్న, 640 వచ్చింది, దీనికి 610 ఉంది, ప్రాబ్లం లేదుగా అన్న. ఇదిగోండి 540 వచ్చింది, ప్రాబ్లం లేదుగా. 640 వచ్చింది, అంటే నాకు ఆ లైన్ బాగానే ఉంది. ఆ లైన్లో కనెక్ట్ అయ్యి ఉన్నా, ఇదిగోండి ఈ కెపాసిటర్ బాగుంది, ఈ ఎఫ్ఎల్ బాగుందనే కదా, అలాగే ఐసీతో కనెక్షన్ బాగుందనే కదా అర్థం. నాకు ఒకవేళ ఇక్కడ లైన్ ఓఎల్ వచ్చింది అనుకోండి, ఎఫ్ఎల్ ఓపెన్ అయింది, ఎఫ్ఎల్కి ఇటువైపు చెక్ చేస్తా. వాల్యూ వచ్చింది అనుకోండి, ఎఫ్ఎల్ జంపర్ వేస్తా. ఇక్కడ కూడా ఓఎల్ వచ్చింది అనుకోండి, ఐసీ తీసి ఇక్కడి నుంచి ఇక్కడికి బజర్ మోడ్లో చెక్ చేస్తా. కీక్ మన సౌండ్ వస్తే ఐసీ డిస్కనెక్ట్ అయింది, రీబాల్ చేసేస్తా. కీక్ మన సౌండ్ రావట్లేదు అనుకో, ఇక్కడ ఏదో లేయర్ కట్ అయిపోయింది ఎక్కడో, ఇక్కడి నుంచి ఇక్కడికో జంపర్ వేసి ఐసీని కూర్చోబెడతా. ఇది క్లియరా అన్న? అలాగే నాకు జిఆర్ వాల్యూ బాగుంది అన్నప్పుడు చూడండి అన్న, దీని జిఆర్ వాల్యూ 510 రావాల్సింది, నాకు 540 వచ్చింది. అంటే ఈ కెపాసిటర్ బాగుంది, ఎఫ్ఎల్ కనెక్షన్ బాగుంది, ఈ అన్ని కెపాసిటర్లు బాగున్నాయి, డయోడ్ బాగుందనే కదని అర్థం. ఇంకా నేను ప్రతి కాంపోనెంట్ని ఎందుకు చెక్ చేయాలి? నాకు కావాల్సిన ఐసీ నుంచి లాస్ట్లో చెక్ చేస్తున్నా. లాస్ట్లో నాకు జిఆర్ వాల్యూ వచ్చింది అంటే నేను ఆ కాంపోనెంట్ చెక్ చేయాల్సిన ఇంకా, అవునా కాదా? కాబట్టి నాకు జిఆర్ వాల్యూ వచ్చిందంటే ఆ లైన్ అంతా బాగానే ఉంది. ఓకే అన్న. ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేస్తా అన్న. సెట్ ఆన్ చేయకుండా బ్యాటరీ పెట్టి వోల్టేజ్లు చెక్ చేద్దాం. బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ కనిపిస్తున్నా అన్న. డీసీ సప్లైలో బ్లాక్ ప్రోబ్ గ్రౌండ్ కనిపించన్న. పాజిటివ్ నెగిటివ్లే ఉంటాయన్న ఇందులోని. ప్లస్ వచ్చి బ్యాటరీ కనెక్టర్ పాజిటివ్ వైపు అంటించా. నేను సెట్ ఆన్ చేయలేదన్న, ఇప్పుడు ఓన్లీ వైర్లే కదన్న అంటించా. ఇప్పుడు వోల్టేజ్ మోడ్లో పెడుతున్నా అన్న. ఓకే, మీ మీద స్ట్రైట్ లైన్ పెట్టా. యానోడ్ పిన్ ఇదే కదన్నా, నాకు వోల్టేజ్ వస్తుంది కదన్నా. బ్యాటరీ పెట్టగానే 3.9 వోల్టేజ్ వస్తుందిగా. మీకు షాప్లో వాళ్ళు ఐడియా ఉన్నారు, డీసీ సప్లై ఐడియా ఉంది కదన్నా. ఒకసారి ఇటువైపు రండి, వాళ్ళు చెప్తారు. సెట్ నేను ఇప్పుడు ఏమీ ఆన్ చేయాలి, జీరోస్లోనే ఉంది. నువ్వు వచ్చేసాను, ఎవరో ఒకరు రావచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను సెట్ ఆన్ చేయాల, అందుకని యాంపియర్ ఏం తీసుకోవట్లేదన్న. ఇప్పుడు నేను సెట్ ఆన్ చేస్తాను, ఇక్కడ వాల్యూస్ ఫ్లక్చువేట్ అవుతాయి చూడండి అన్న. ఎందుకంటే నేను చేసేది కరెక్ట్గా ఉండాలన్న. ఇప్పుడు ఆన్ బటన్ నొక్కుతున్నా అన్న, వాల్యూస్ వస్తున్నాయి కదా, వాల్యూలు ఫ్లక్చువేట్ అవుతూ ఉన్నాయి. ఫ్లక్చువేట్ అవుతూ ఉందంటే యాంపియర్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది అంటే అవుతానే ఉండాలి. ఉంది అంటే సెట్ ఆన్లో ఉంది అని అర్థం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఆన్ చేసి చెక్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, యానోడ్ పిన్ మీదే చెక్ చేస్తున్నా. మళ్ళీ డిస్ప్లే లేకుండా యానోడ్ పిన్ మీద చెక్ చేస్తున్నా. ఎంత వస్తుందన్నా?
3.72 మళ్ళీ 4.2నే వస్తుంది, నాకు 16 వోల్టేజ్ రాలా. ఇప్పుడు మళ్ళీ నేను ఏం చేస్తా, డిస్ప్లే మీద ఇది తీసేస్తా అన్న, నేను చెక్ చేయడానికి మరి డిస్ప్లే పెడతా, అక్కడ చెక్ చేయడానికి నాకు కుదరదు కదా. నాకు ఇప్పుడు డిస్ప్లే పెట్టాను అనుకోండి అన్న, నాకు ఎఫ్ఎల్ ఇక్కడ ఉంది, డిస్ప్లే పెడితే ఎఫ్ఎల్ ఇక్కడ ఉంది, నాకు డిస్ప్లే కవర్ అయిపోయింది ఇదంతా, నాకు చెక్ చేయడానికి కుదరదు. అదే ఎఫ్ఎల్ క్లిక్ ఇటువైపు క్లిక్ చేస్తే ఈ కెపాసిటీలు ఉన్నాయి కదండి, ఇప్పుడు నాకు ఆ లైన్లో ఎక్కడన్నా చెక్ చేసుకోవచ్చు కానీ వోల్టేజ్. అర్థమైందన్నా? మళ్ళీ ఇంకోసారి చూసి ఇదిగోన్నా సెట్ ఆన్ చేస్తున్నా, మళ్ళీ మీకు చూపించడానికి చూపిస్తున్నా చూడండి అన్న. ఏ కెపాసిటీ ఇదిగోండి, ఎఫ్ఎల్కి ఇక్కడే కదన్నా నేను చెక్ చేసా 3.7 4.2, అక్కడే ఎందుకు ఇక్కడ కూడా చెక్ చేయొచ్చు కదా నేను, అంటే అక్కడ డిస్ప్లే పెట్టిన తర్వాత నీకు చెక్ చేయడానికి కుదరదు కదా. ఇప్పుడు నీ సెట్ ఆన్ చేస్తున్నా అన్న, సెట్ ఆన్ చేసి సెట్ ఆన్లో లేకుండా చెక్ చేశాను, 3.7 4.2 వచ్చింది. ఇప్పుడు కెపాసిటర్ మీద చెక్ చేస్తున్నా, ఎంత వస్తుందన్నా? ఇదిగోండి అన్న, అడగండి అన్న, ప్రాబ్లం లేదన్న, ఉండాలన్న మీరు. ఎంత వస్తుందన్న? 3.7 4. సెట్ ఆన్లోనే ఉందన్న. ఇప్పుడు డిస్ప్లే పెట్టి చెక్ చేస్తా అన్న. ఒక్క నిమిషం. అలాగే సెట్ ఆన్ చేసి మీకు డయోడ్ దగ్గర కూడా వోల్టేజ్ చెక్ చేస్తాను. డయోడ్ కనిపిస్తుంది కదా మీకు, డయోడ్కి ఇటుపక్క అటుపక్క కూడా వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తా అన్న. ఎంత వస్తుందన్నా ఇప్పుడన్నా? రెండు పక్కల సేమే వస్తుందిగా. ఇక్కడ బూస్ట్ కాయిల్ ఉంది, బూస్ట్ కాయిల్ నుంచే కదా వోల్టేజ్ వచ్చింది. ఆ వోల్టేజ్ ఏమైనా బూస్ట్ చేసిందా కాయిల్? ఏం చేయాలి, వోల్టేజ్ ఎంత వస్తుందో అంత స్విచ్ చేసింది, అవునా కాదా? ఇప్పుడు నేను డిస్ప్లే పెట్టకుండా సెట్ ఆన్ చేశా. ఇప్పుడు డిస్ప్లే పెట్టిన తర్వాత డిస్ప్లే పెట్టారు అన్న పేరు ఏంటిదన్నా, ఎవరు చెప్తున్నారు? ఐడి లైన్. కానీ ఐఫోన్లో అయితే రీసెట్ ఎల్ అన్న, రీసెట్ ఎల్ అన్న. డిస్ప్లే వస్తుందేమో చూడండి అన్న, లైటింగ్ వచ్చింది. ఓకే, ఇప్పుడు వోల్టేజ్ చెక్ చేసి చూపిస్తున్నా చూడండి అన్న. ఇందాక ఇదే కెపాసిటీ మీద మనకి 3.7 4.2 వచ్చింది, అవునా? ఇప్పుడు ఎంత వస్తుందో చూడండి అన్న. డిస్ప్లే పెడితేనే వచ్చింది కదన్న, అంటే అర్థం ఏంటి? నువ్వు డిస్ప్లే పెట్టలేనప్పుడు కూడా ఆన్ చేశాను నేను, ఇందాక కూడా ఇలాగే ఫ్లక్చువేట్ అయిందిగా. డిస్ప్లే పెట్టలేనప్పుడు సిపియు కమాండ్ ఇవ్వాలా, ఎస్డిఎస్ఎల్ ద్వారా కమాండ్ ఇవ్వాలా, నువ్వు లైటింగ్ ఐసీకి వోల్టేజ్ పంపించరా అని. ఇప్పుడు డిస్ప్లే పెడితేనే కమాండ్ ఇచ్చింది. ఆయిల్ చూడండి అన్న, లైటింగ్ ఉంది కదన్నా. కనిపిస్తుందన్న డయోడ్, కనిపిస్తుంది కదా చాలా. డయోడ్కి ఒక వైపు చెక్ చేస్తున్నాను, ఎంత వచ్చిందన్న? 4. ఇటువైపు చెక్ చేస్తున్నాను, ఇప్పుడు ఎంత వస్తుందన్న? మరి బూస్ట్ కాయిల్ కనెక్ట్ అయి ఉంది కదా, మరి 16 వోల్టేజ్ అది పంపించట్లేదుగా. ఇప్పుడు ఐసీ అవుట్పుట్ నుంచి ఇప్పుడు డయోడ్కి యువతలకు అంటుకొని ఉంది. మరి నేను చెప్పింది కరెక్టా కాదా? అందరూ ఏం చెప్తున్నారు, బూస్ట్ కాయిల్ బూస్ట్ చేస్తే ఈ డయోడ్ అనేది ఏసీని డీసీగా మార్చుతుంది అని చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది ఓన్లీ యానోడ్ లైన్ నుంచి వోల్టేజ్ వస్తే ఆ లైన్ దీనికి కనెక్ట్ అయ్యింది కాబట్టి ఒకవైపు 3.7 4.2, రెండో పక్కన 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ చూపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది? డిస్ప్లే పెడితేనే వస్తుంది. పాయింట్ అర్థమైందన్న, నేను అక్కడ చెప్పినట్టే ఉంది కదన్న. ఓకేనా? నాకు జిఆర్ వాల్యూలు బాగున్నాయి కాబట్టి లైటింగ్ వచ్చింది. ఫర్ సపోజ్ నేను ఒక లైన్ షార్ట్ చేస్తా అన్న, ఇందులో ఉన్న ఒక లైన్ని యానోడ్ లైన్లో ఉన్న కెపాసిటీని షార్ట్ చేస్తున్నా అన్న. నాకు ఇప్పటివరకు యానోడ్ లైన్కి ఎంత వచ్చిందన్న జిఆర్ వాల్యూ? 540 వచ్చింది, అవునా? ఇప్పుడు నేను మాన్యువల్గా షార్ట్ చేస్తున్నా అన్న. దీన్ని షార్ట్ అంటే నీకు తెలియాలి కాబట్టి షార్ట్ చేస్తున్నా నేను.
ఇప్పుడు నేను యానోడ్ పిన్ అంటే రైట్ సైడ్ ఫస్ట్ పిన్నే కదన్నా, డయోడ్ మోడ్లో పెడుతున్నా. నాకు లైటింగ్ రావట్లే, డిస్ప్లే మార్చా. మీకు ప్రాక్టికల్గా నేను చెప్పింది ఎలా వచ్చిందో డిస్ప్లే పెడితేనే వోల్టేజ్ వచ్చిందంటే చూపించాను. ఇప్పుడు నీ దగ్గరకు సెట్ రిపేర్కి వచ్చింది, డిస్ప్లే మార్చావు, లైటింగ్ రావట్లా. యానోడ్ క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 పిన్స్ని ఐడెంటిఫై చేసావు. ఐడెంటిఫై చేస్తే నేను ఒక లైన్ షార్ట్ చేశా, క్యాథోడ్ 2 లైన్ జిఆర్ వస్తుంది కదా, దాని లైన్ సపరేటు. ఆ లైన్ షార్ట్ అయినా వేరే లైన్కి సంబంధం లేదు. అది ఏ లైన్ షార్ట్ అయిందో అదే షార్ట్ చూపిస్తుంది ఇందులో. నెక్స్ట్ క్యాథోడ్ 1 వస్తుంది కదా, అది యానోడ్ లైన్ ఎంత వస్తుందన్న, 0 వస్తుంది. అంటే గ్రౌండ్ అయిపోయిందనేగా. 100 బిలో 0.080 వచ్చినా 180 160 170 అలా వస్తే హాఫ్ షార్ట్. ఏదైనా షార్టే కదన్న, వోల్టేజ్ ట్రావెల్ చేయదు ఆ లైన్లో. ఓకేనా. ఇప్పుడు నాకు ఈ లైన్ తెలిసింది, ఈ లైన్ షార్ట్ అయింది అని. ఈ లైన్ క్లియర్ చేసుకుంటే నాకు లైటింగ్ వచ్చుద్ది. ఐసీ ప్రాబ్లం కాదు కదా. ముందు నీకు ఐసీ పంపించే వాటర్ రావాలంటే నీ కాలువ బాగుండాలి కదా. అంటే ఇన్ని కెపాసిటర్లో అక్కడ డయోడ్ కూడా ఉంది ఈ లైన్లో. నేను మాన్యువల్గా చేశాను కాబట్టి మీకు తెలుసు ఇది షార్ట్ చేశానని. ఈ కెపాసిటీ షార్ట్ ఉండొచ్చు, మీకు మామూలుగా వచ్చింది అనుకోండి, ఏదో కెపాసిటీ షార్ట్ ఉండొచ్చు, ఇక్కడ డయోడ్ షార్ట్ ఉండొచ్చు, ఇక్కడ కెపాసిటర్ అన్నా షార్ట్ ఉండొచ్చు. దానికోసం నేను షార్ట్ ఎలా క్లియర్ చేస్తాను అంటే, ఇది రోజిన్ అంటామన్న దీన్ని. ఈ రోజిన్ ద్వారా నేను బోర్డు మొత్తం మీద మనకు ఎక్కడైతే ఉందో అక్కడ వరకు మాత్రమే రోజిన్ అప్లై చేస్తా. నాకు ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, క్లియర్ కనిపిస్తుందన్న, ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది షార్ట్ అయ్యేది, ఇక్కడ 3 కెపాసిటర్లు ఉన్నాయి, ఇక్కడ డయోడ్ ఉంది, ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది, ప్లస్ ఐసీ కూడా ఉంది. మరి నాకు ఏ షార్ట్ అయిందో నాకు తెలియాలి కదా. నీకు ఎలా తెలుస్తుంది, నువ్వు ఇది అని అర్థం చేసుకోండి, బిట్ మ్యాప్ ద్వారా తెలుస్తుంది ఇక్కడ నీకు. అవునా, క్లిక్ చేస్తే ఇక్కడ ఇటువైపు ఒక కెపాసిటర్, ఇక్కడ ఇన్ని ఉన్నాయని తెలిసింది. వీటి వరకు మాత్రమే వేస్తా. ఆలైనే కదా నాకు షార్ట్ అయింది, వాటి వరకు మాత్రమే రోజునే వేస్తాను. బోర్డు అంతా ఎందుకు వేయాలి నేను, బిట్ మ్యాప్ ఉందంటే ఇలా. బిట్ మ్యాప్ లేదనుకో బోర్డు మొత్తం రోజున అప్లై చేసేయండి, బోర్డు మొత్తం అప్లై చేసేయండి. నీకు ఏ పిన్ షార్టో ఆ పిన్ మీద షార్ట్ కిల్లర్ అప్లై చేయండి. ఏది మెల్ట్ అవుతుందో తీస్తాం కన్నా. చూడండి అన్న, ఇందులో పెడితే స్మోక్ వస్తుంది అన్న, ఇలా పొగ వస్తుంది. ఈ పొగని గాలి తగిలితే పక్క వెళ్ళిపోయిద్ది అన్న. ఓకే అన్న, రోజున అప్లై చేస్తా, అలా పొగ అప్లై చేశా అన్న. ఇప్పుడు నేను ఏం చేస్తా, షార్ట్ కిల్లర్ అన్నది ఒకటి ఉంటుంది అన్న. ఇక్కడ మనకి బాక్స్ ఒకటి ఉంది దీని కింద, దీన్ని ఆన్ చేస్తే 1.5 వోల్టేజ్ వచ్చింది అన్న. 30 యాంపియర్ మ్యాండేటరీ. 30 యాంపియర్స్ని మనం మార్చడానికి లేదు. ఒక లైన్లో మనం ఇంజెక్ట్ చేస్తే కరెంట్ ఎక్కువ వెళ్తుంది. దానివల్ల ఏదైతే ప్లస్కి మైనస్కి షార్ట్ అయిపోయిందో అది హీట్ అవుతుంది. ఆ హీట్ అవ్వడం వల్ల ఇక్కడ పొగ లిక్విడ్ కింద మారుతుంది. దానికి 4.7 పెట్టి షార్ట్ కిల్లర్లో ఓ ప్రోబ్ గ్రౌండ్ మీద పెడుతున్నా అన్న. ఓకే అన్న. ఇంకో ప్రోబ్ని ఏం చేస్తున్నా, నేను ఇప్పుడు దీని మీద ఈ లైన్లో ఎక్కడన్నా ఇంజెక్ట్ చేయొచ్చు కదన్నా. ఇప్పుడు ఈ కెపాసిటర్ మీదన్నా నేను ఇంజెక్ట్ చేయొచ్చు, డయోడ్ మీదన్నా ఇంజెక్ట్ చేయొచ్చు కదా. నేను ఇంజెక్ట్ చేసేటప్పుడు ఎలా మెల్ట్ అవుతుందో చూడండి అన్న. ఇది మనం మాన్యువల్గా చేసాం, కనిపించకపోతే అడగండి అన్న. జస్ట్ 2 సెకండ్స్ అన్న, మెల్ట్ అయిందన్న. అర్థమైందన్న. టక్మని ఏదైతే ఫస్ట్ 2 సెకండ్సే ఏది మెల్ట్ అయిందో ఆ కాంపోనెంట్ని రిమూవ్ చేసేస్తా. ఇప్పుడు నేను మాన్యువల్గా చేశాను కాబట్టి ఇప్పుడు వైర్ తీసేస్తున్నా అన్న. అదే ఇది అనుకోండి, కెపాసిటర్ తీస్తా. ఇప్పుడు నేను చెక్ చేసుకుంటా జిఆర్ వాల్యూ. మళ్ళీ జిఆర్ చెక్ చేసుకుంటే మళ్ళీ నాకు జిఆర్ వచ్చింది కదన్నా. అర్థమైందా అన్న. ఇప్పుడు నేను షార్ట్ అంటే ఇలా క్లియర్ చేసుకుంటే నాకు లైటింగ్ వచ్చింది. ప్రతిసారి ఐసీ పోదన్న, ఫస్ట్ నువ్వు అవుట్పుట్ లైన్స్ చెక్ చేసుకోవాలి. పాయింట్ అర్థమైందా అన్న. లైటింగ్ రావట్లేదంటే వెంటనే కాయిలు డయోడు ఐసీలు కాదు, ఫస్ట్ ఆ ఐసీ పంపించే లైన్స్ బాగున్నాయా లేదా ఫస్ట్ చెక్ చేసుకుంటాం. ఒకవేళ ఎఫ్ఎల్సే పోయినాయి అనుకుందాం,
అర్థమైందన్న. గ్రౌండ్ అయితే ప్యారలల్లో ఉన్నదైతే తీసి వచ్చాను. ఇప్పుడు నీ దగ్గర ఒక సెట్ రిపేర్కి వచ్చింది, రిపేర్కి వస్తే డిస్ప్లే మార్చి చూసావు, ఇక్కడ ఎఫ్ఎల్ యానోడ్ నుంచి 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ ఈ లైన్ ద్వారాగానే రావాల్సింది. ఇక్కడ ఎఫ్ఎల్ అన్నది ద్వారా ఫ్యూజ్ ద్వారా మళ్ళీ పిన్నికి ఈ పిన్నికి వస్తుంది, అవునా? ఇప్పుడు ఒకవేళ నాకు ఈ ఎఫ్ఎల్ కనుక పోతే ఈ గమ్ము తీయడం అన్నీ కూడా తర్వాత నేర్పిస్తా అన్న. అన్న ఎఫ్ఎల్ ఓపెన్ అయినా ఎఫ్ఎల్ ఊడిపోయినా ఒకటే కదన్నా. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఎఫ్ఎల్ ఓపెన్ అయిపోయింది అనుకుందాం, నీ దగ్గర లైటింగ్ మీద ప్రాబ్లం మీదకి వచ్చాడు, డిస్ప్లే పెట్టావు రావట్లా. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? సెకండ్ పాయింట్ ఏంటన్నా, కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేయాలి. కనెక్టర్ మీద జిఆర్ వాల్యూలు చెక్ చేస్తూ ఉంటుంటే ఈ లైన్ అనే కాదన్నా, వేరే లైన్ దీనిదైనా కానీ ఓఎల్ అని వచ్చింది అనుకో, ఈ ఎఫ్ఎల్కి ఇక్కడ ఒక ఎఫ్ఎల్ ఇస్తాడు, ఆ ఎఫ్ఎల్కి రెండో వైపు చెక్ చేసుకుంటా. రెండో వైపు చెక్ చేసుకుంటా, వాల్యూ వస్తుంది, ఇటువైపు ఓఎల్ వస్తుందంటే తీసి జంపర్ వేసుకుంటా. ఇప్పుడు యానోడ్ లైన్ ఉంది, నాకు ఇప్పుడు ఓఎల్ వస్తుంది. ఓకే అన్న. ఇప్పుడు నేనేం చేస్తా, ఎఫ్ఎల్ రెండో వైపు చెక్ చేస్తున్నా, వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇటువైపు చెక్ చేస్తే ఓఎల్ వస్తుంది, కనెక్షన్ లేదు కదా ఐసీతో. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తా, ఇక్కడి నుంచి ఇక్కడికి జంపర్ వేస్తా. జంపర్ వేస్తే నాకు ఇప్పుడు 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ అనేది అక్కడికి ట్రావెల్ చేస్తుంది అన్న. కాబట్టి జంపర్లు కానీ ఏది కానీ మీకు నేర్పించేది అందు గురించే అన్న. ఏ లైన్ అయితే షార్ట్ అయిందో ఆ లైన్లో ఉన్న కాంపోనెంట్ మీదే పెట్టాను నేను. పాజిటివ్ మీదే పెట్టాను, నెగిటివ్ మీద పెడితే నెగిటివ్కి ఏమవుతుంది? అంతేకన్నా. ఇదిగోండి, ఇప్పుడు నాకు ఈ లైన్ షార్ట్ అయింది, ఈ లైన్లో నాకు చెక్ చేసుకోవాలి. నాకు బిట్ మ్యాప్ ఉంది కాబట్టి నాకు రెడ్ లైన్ పాజిటివ్ అని తెలిసింది. మరి నాకు షార్ట్ అయిపోయినట్టు రెండు గ్రౌండే వస్తాయి కదన్నా, నేను ఎటువైపు పెట్టాలన్నా అన్నది నీకు క్వశ్చన్ మార్క్ అయితే రన్నింగ్ సెట్ మీద చెక్ చేసుకుంటే పాజిటివ్ ఎటో తెలుస్తుందిగా, అవునా కాదా? దాని మీద పెట్టే చెక్ చేసుకుంటాం. ఓకేనా కాదా అన్న? షార్ట్ ఉన్న దాంట్లో 10 కెపాసిటీలు ఉన్నాయనుకోండి, 2-3 కెపాసిటీలు తీసినా పర్వాలా. 5 కెపాసిటీలు ఉన్నాయనుకోండి, ఒక కెపాసిటీ తీసినా ఏగిపోయినా పర్వాలా. 2 కెపాసిటీలు ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా వేయండి. ఇది క్లియరా అన్న? ఓఎల్ వచ్చింది, ఇప్పుడు నేను ఓఎల్ వచ్చింది, మరి నాకు లైటింగ్ రావట్లేదంటే మరి దానికి జంపర్ ఎఫ్ఎల్ని తీసి జంపర్ వేయాల్సిందే కదా. జంపర్ వేయాలంటే నేను కొంచెం దూరంగా పెట్టుకోవడం కంటే దగ్గరగా పెట్టుకుంటా అన్న. మనం మైక్రోస్కోప్ యూజ్ చేసేదే చిన్న వస్తువు పెద్దగా కనపడడానికి కదనా. కొంచెం ఫ్లెక్స్ అప్లై చేసుకుంటా. కనిపిస్తుంది జంపర్ వైర్. ఈ వైర్ని మనం ఎంత దగ్గరగా పట్టుకోగలిగితే అంత దగ్గరగా మనం ఈజీగా వేయగలుగుతాం అన్న. రెండో పక్క టచ్ చేసి వదిలేయాలి. అర్థమైందా అన్న? ఒక పక్క మాత్రమే అంటే వరకు అంటిస్తాం, రెండో పక్క టచ్ చేసి వదిలేయాలి. ఇప్పుడు నాకు ఓఎల్ వచ్చింది, నేను చెక్ చేసుకున్న జిఆర్ పక్క ఎఫ్ఎల్కి రెండో పక్కన వాల్యూ వచ్చింది కాబట్టి జంపర్ చేసుకొని జిఆర్ చెక్ చేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు నాకు వాల్యూ వచ్చింది. ఇప్పుడు డిస్ప్లే పెడితే లైటింగ్ వచ్చింది కదా అన్న. ఇది ఫస్ట్ డిస్ప్లే పెట్టాను, లైటింగ్ రావట్లా. ముందు లైన్ షార్ట్ అయినాయా ఓపెన్ అయినాయా చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు 3 పిన్స్కి 3 పిన్నులకి కూడా జిఆర్ వాల్యూ వస్తుందన్న. ఓకే అన్న? 3 పిన్లకి జిఆర్ వాల్యూ వచ్చింది కానీ లైటింగ్ రావట్లా. దాని అర్థం ఏంటి అంటే ఐసీ వోల్టేజ్ పంపించట్లా, లేదా స్విచ్ కాయిల్ స్విచ్ అవ్వట్లా, లేదా డయోడ్ డైరెక్ట్ అయ్యి ఉండొచ్చు. దీనికోసం ఏం చేస్తా, వెళ్ళి ఫస్ట్ నేను డిస్ప్లే అయితే మార్చి చూసే కదా, తర్వాత డయోడ్ని చెక్ చేస్తా అన్న. డయోడ్ బాగుందా లేదా అని. ఒకవైపు ఎంత వస్తుందన్న? 348, రెండో పక్క
బాగానే ఉంది కదా, ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువ. నేను కన్ఫర్మ్ చేసుకుంటా, బేసిక్ నుంచి వెళ్తాను నేను. ఇప్పుడు నాకు జిఆర్ వాల్యూ బాగుంది కదా, డైరెక్ట్ ఐసీ దగ్గరికి వెళ్ళట్లా నేను. వెళ్ళి స్విచ్ కాయిల్ డయోడ్ చెక్ చేసా. మరి స్విచ్ కాయిల్ చెక్ చేయడానికి నాకు గ్యాప్ ఏమైనా ఉందా అక్కడ? లేదు. దీన్ని చెక్ చేసుకునే విధానం ఎలా అంటే, కాయిల్కి ఇటువైపు ఇక్కడ కాయిల్కి ఇక్కడ చెక్ చేసింది, డయోడ్కి చెక్ చేసిన వాల్యూనే కదా ఇక్కడ కూడా. మరి కాయిల్కి ఒక వైపు నాకు వచ్చేసింది 350, రెండో వైపు చెక్ చేయాలంటే కెపాసిటర్ మీద చెక్ చేసుకోవచ్చుగా. అర్థమైందా అర్థం కాలేదన్న? అక్కడ కాయిల్ తీయకుండా అదే లైన్ చెక్ చేసుకోవచ్చు కదా. ఇక్కడ చెక్ చేస్తా డయోడ్కి, ఇప్పుడు కాయిల్కి ఇక్కడ చెక్ చేస్తా ఈ కెపాసిటర్ మీద. చేయొచ్చా లేదా అన్న? కాయిల్ మనకి చెక్ చేయడానికి లేనప్పుడు దానికి లైన్లో కనెక్ట్ అయి ఉన్న దాని మీద చెక్ చేయొచ్చు. మళ్ళీ చెక్ చేసి చూపిస్తున్నా చూడండి అన్న. డయోడ్ ఎంత వస్తుందన్న? 347, 348. ఇదిగోండి ఇటువైపు చెక్ చేస్తున్నా. ఎంత వస్తుందన్న? వస్తుంది కదా, సేమ్ వాల్యూనే కదా. అర్థమైందన్న? 1, 2 అంటే నా చేతిది ఇది ఉంటుంది కదా, నేను చేతితో పట్టుకున్న నా రెసిస్టెన్స్ ఉంటుంది, సేమ్ వాల్యూ వస్తుంది. నాకు కన్ఫర్మ్ అయింది అంటే కాయిల్ బాగుంది. డయోడ్ అయితే 100% తక్కువ వాల్యూ ఎక్కువ వాల్యూ వచ్చింది కాబట్టి ఓకే. నేను కాయిల్ ఇంకా డిసైడ్ అవ్వను. నేను కాయిల్ సేమ్ వాల్యూ వచ్చినా నేను డిసైడ్ అవ్వను. ఎప్పుడు డిసైడ్ అవుతా, సెట్ ఆన్ చేసి కాయిల్ మీద చేయిపెట్టి చూస్తా. హీట్ అయింది అనుకోండి, కాయిల్ ప్రాబ్లం ఉంది, కాయిల్ మార్చుతా. హీట్ లేదనుకో, ఇప్పుడు ఓకే. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు నాకు ఐసీ లైన్స్ అన్నీ బాగున్నాయి కాబట్టే కదా నాకు లైటింగ్ వచ్చింది, ఈ బోర్డు మీద చూపించా. ఇప్పుడు నేను ఐసీని తీసేసి అసలు ఎలా చెక్ చేయాలన్న దాని గురించి చూపిస్తా అన్న. అసలు ప్రాబ్లం నాకు జిఆర్ వాల్యూలు బాగున్నాయి, లైన్ అన్నీ బాగానే ఉన్నాయి, కాలువలు బాగున్నాయి, నాకు వాటర్ రావట్లా. ఈ ఐసీ అనేది 16 వోల్టేజ్ నుంచి 38 వోల్టేజ్ పంపించట్లా. నా కాయిల్ బాగుంది, డయోడ్ బాగానే ఉంది, మరి ఐసీ ఎందుకు పంపించట్లా? ఐసీ డ్యామేజ్ అయి పంపించట్లేదా? దానికి ఎటువంటి కింద ఉన్న లైన్స్ ఏమైనా షార్ట్ అయినాయా, లేదా ఏదన్నా పర్మిషన్ అందట్లేదా, వోల్టేజ్ అందట్లేదా ఏదన్నా లైన్కి? అదే కదన్నా చెక్ చేయాలి, అవునా కాదా? ఇప్పుడు నేను ఈ ఐసీని రిమూవ్ చేసి అవి చెక్ చేస్తాను. అయితే చూడండి అన్న, కొంచెం జూమ్. దీనికి ప్రతి ఐసీకి పొజిషన్ డాట్ అన్నది ఒకటి ఉంటుంది అన్న. ప్రతి ఐసీ మీద కూడా ఒక చుక్క కానీ ట్రయాంగిల్ సింబల్ కానీ ఏదో ఒకటి ఉంటుంది అన్న. ఇదిగోండి డాట్ కనిపించిందన్న, రైట్ సైడ్ పైకి డాట్ ఉందన్న. ఓకేనా? దీని ద్వారానే ఏది ఇన్పుట్ బాల్ ఏది స్విచ్ బాల్ అన్నీ తెలుస్తాయి. దీన్ని చూడండి అన్న. ఇప్పుడు నేను ఐసీ తీస్తున్నా, ఇక్కడ ఉన్న గమ్ముని ఎలా తీయాలో తర్వాత చెప్తానన్న. నేను నార్మల్గా మీతో కూడా చెక్ చేస్తానన్న ఇవన్నీ, కానీ మీకు ఐసీ తీయడము వేయడం రావాలి కదా. అప్పుడు నేను టైమింగ్లో ఐసీ తీయడం కానీ కాంపోనెంట్ తీయడం కానీ వేయడం కానీ రావాలి అని చెప్పాను. దేని గురించి చెప్పాను అంటే చూడండి అన్న, ఇప్పుడు లైటింగ్ ఐసీ సిపియు పక్కన ఉంది, నేను అది వచ్చే వరకు తీసాను అనుకోండి, సిపియు లీక్ అయిపోయింది, సిపిలో బాల్స్ మెల్ట్ అయిపోతే షార్ట్ అయిపోతాయి, నాకు సెట్ ఆన్ అవ్వదు, అవునా కాదా అన్న? కాబట్టే ప్రతి కాంపోనెంట్ కానీ ఐసీ కానీ టైమింగ్లో తీయగలగాలి. నేను సిపికి తగలకుండా ఓ పక్కకు పెట్టాను అన్న, దాన్ని ఇలా పెట్టా, సిపికి తగలకుండా ఇటువైపు పెట్టా, ఎయిర్ హీట్ అటువైపు వెళ్ళిపోయింది అన్న. ఇప్పుడు ఇందులో ఎన్ని బాల్స్ ఉన్నాయన్నా? ఎన్ని ఒక్కొక్క లైన్కి ఎన్ని ఉన్నాయన్నా? ఓకే అన్న. ఇప్పుడు నాకు ఐసీ మీద ఐసీ తీయకముందు డాట్ చూపించాను నేను, ఆ డాట్ నుంచే మనకి లెక్క తెలుస్తుంది అనమాట, ఏ బాల్ ఏంటిది అన్నది. డాట్ ఇప్పుడు 4 బాల్స్ 3 వరుసలు ఉన్నాయన్న, అవునా? డాట్ ఎటువైపు ఇచ్చాడు? రైట్ సైడ్ పైకి ఇచ్చాడు. 1, 2, 3లు ఎప్పుడు వచ్చినా కానీ అంటే A1, A2 బాల్ నెంబరు A1, A2, A3, A4, C1, C2 అలా వచ్చినాయి అనుకోండి, 1, 2, 3లు ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తాయన్న. క్లాక్ వైజ్ డైరెక్షన్ అంతే, 1, 2, 3. ఒకవేళ ఓన్లీ 1, 2, 3ల మీదే ఉందనుకోండి, అంటే మన స్కెమెటిక్ చెప్తుంది ఏ లైన్ ఏంటిదో. మనకు బాల్ తెలిస్తే స్కెమెటిక్ అనేది ఏది ఇన్పుట్ బాల్ ఏది స్విచ్ బాల్ అనేది స్కెమెటిక్ చెప్తుంది.
నాకు ఓన్లీ 1 2 3 చెప్పింది అనుకోండి స్కెమెటిక్లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కానీ A1 A2 A3 అని చెప్పింది అనుకోండి 1 2 3 స్కే ఇందులో వచ్చినాయి కదన్నా ABCD ABCD. ఇప్పుడు ఇది ఏ బాల్ అయిందన్న A1 A2 A3 B1 B2 B3 C1 C2 C3 D1 D2 D3. ఇప్పుడు నాకు ఏ బాల్ ఏంటిదో అన్నది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐసీ తీసిన తర్వాత ఏ బాల్ ఏంటిదో నాకు తెలిసింది కదన్న. అదే చుక్క ఇక్కడ ఉందనుకోండి ఐసీని ఎలా తిప్పండి చాలు, అంతే కదన్న. ఇప్పుడు 1 2 3 ఎలా వస్తాయి, ఏబిసిడీలు ఎలా వస్తాయి. చుక్క ఇటువైపు ఉందనుకోండి 1 2 3 ఎలా వస్తాయి, ఏబిసిడీలు ఎలా వస్తాయి. చుక్క ఇక్కడ ఉందనుకోండి 1 2 3 ఎలా వస్తాయి, ఏబిసిడీలు ఎలా వస్తాయి. నువ్వు ఎలాగన్నా క్యాలిక్యులేషన్ అదే వచ్చింది. ఇప్పుడు నాకు ఏ బాల్ ఏంటిది అన్నది నాకు తెలిసింది, కానీ ఏ బాల్ ఏ లైన్ అన్నది నాకు తెలియదు. అది చెప్పేదే స్కెమెటిక్. ఇప్పుడు స్కెమెటిక్లోకి తీసుకెళ్తున్నాను. నేను ఐఫోన్ 6 ఓపెన్ క్లిక్ చేయగానే నాకు బిట్ మ్యాప్తో పాటు స్కెమెటిక్ కూడా ఓపెన్ అయిపోయింది అన్న. చూడండి అన్న, ప్రిన్సిపల్ డయాగ్రామ్ స్కెమెటిక్ అన్న ఇది, ఓకేనా. నేను స్కెమెటిక్ ఒకటి ఇలా చెక్ చేసుకుంటా ఉంటుంటే నేను పిచ్చోడిని అయిపోతా, ఇన్ని పిచ్చి గీతలతో. కానీ నేను ఎలా తీస్తా అంటే నాకు ఏదైతే ఐసీని ఐడెంటిఫై చేశానో ఐసీ అవుట్పుట్ లైన్స్ అన్నీ నాకు బాగానే ఉన్నాయి. కాయిల్ బాగానే ఉంది, డయోడ్ బాగానే ఉంది. ఐసీ వోల్టేజ్ ఇవ్వట్లా అంటే ఐసీ పాడైపోయిందా, ఐసీని చెక్ చేసుకోవడానికి లేదు నా దగ్గర. మదర్ బోర్డు బాగుంది అనుకోండి, ఐసీ పాడైనట్టేగా. కాబట్టి మదర్ బోర్డులో ప్రతిదీ నేను చెక్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మదర్ బోర్డులో ఏ బాల్ ఏంటిదో చెక్ చేసుకుంటే నాకు తెలుస్తుంది కన్నా. ఇప్పుడు U1502 ఐసీ నెంబర్, అవునా. ఐసీ నెంబర్ ఏమి ఇచ్చాడని U1502. ఆ నెంబర్ మీద డబల్ ట్యాప్ చేస్తా, స్కెమెటిక్ ఓపెన్ అయిపోయింది. దాని తాలూకు అది మొత్తం ఓపెన్ అయిపోయింది. చెప్తుంది చూడండి. ఇన్పుట్ వీసీసీ మెయిన్ అంటే ఇన్పుట్ వోల్టేజే కదా, ఛార్జింగ్ ఐసీ నుంచి వచ్చేది. వచ్చి వోల్టేజ్ ఇన్ అయింది. ఏ బాల్ మీద అయింది, C3 అనే బాల్ మీద అయింది, అవునా కాదా. C3 ఎక్కడన్నా ఇక్కడ, ఇది ఇన్పుట్, ఓకే కదన్న. నెక్స్ట్ కాయిల్ ద్వారా వచ్చి స్విచ్ అయింది. స్విచ్ ఏదన్నా ఇప్పుడు A3, ఇది స్విచ్, ఓకే అన్న. నెక్స్ట్ ఎనేబుల్, హార్డ్వేర్ ఎనేబుల్ ఎవరు చేస్తున్నారు, SD ర్యామ్. SD ర్యామ్ అంటే CPU, ర్యామ్ చేస్తుంది, పవర్ ఐసీ అనేది వోల్టేజ్ ఇస్తుంది. అర్థమైందన్న. నేను బిట్ మ్యాప్లో క్లిక్ చేస్తా 2 ఐసీని చూపిస్తుంది, అవునా. ఇప్పుడు ఎనేబుల్ ఏదన్నా B1 అనేది ఎనేబుల్, B1 అనేది ఎనేబుల్ అన్న. నెక్స్ట్ SDA A1 SCL A2 A1 A2 SDA SCL, ఓకే అన్న. నెక్స్ట్ నాకు రీసెట్ కావాలి. VIO ఏదైతే వోల్టేజ్ ఇన్ అండ్ అవుట్ 1.8 వోల్టేజ్, దీన్ని రీసెట్ చేయడంతో పాటు వేరే వాటికి కూడా వెళ్తుందని చెప్పే కదన్న. కాబట్టి వోల్టేజ్ ఇన్ అండ్ అవుట్ వస్తుంది, వేరే వాటికి కూడా వెళ్తుంది. ఇది రీసెట్. ఎన్నో నెంబర్ అన్న, C1 రీసెట్. అలాగే డయోడ్ ద్వారా మరి అవుట్పుట్ లైన్ కూడా కనెక్ట్ అయ్యి ఉంది కదన్న. ఇది కాయిల్ ద్వారా డయోడ్ కనెక్ట్ అయ్యి డయోడ్ నుంచి అవుట్పుట్ లైన్ కూడా కనెక్ట్ అయిందిగా. ఈ బాల్కి ఎంత వస్తుందన్న వోల్టేజ్, డిస్ప్లే పెట్టలేదన్న, మామూలుగా డిస్ప్లే పెట్టినా పెట్టకపోయినా ఐసీ తీసిన తర్వాత 3.7 to 4.2 ఏదన్నా నెంబర్ ఎంత, D1 ఇదే కన్నా అవుట్పుట్. ఇప్పుడు విపిహెచ్ ఎంత ఉంటే అంత వస్తుంది అన్న. అవుట్పుట్ వచ్చింది నాకు, ఇన్పుట్ వచ్చింది, స్విచ్ వచ్చింది, ఎనేబుల్ వచ్చింది, SDSL వచ్చింది, నెక్స్ట్ రీసెట్ కూడా వచ్చింది. నాకు ఇంకా కావాల్సింది క్యాథోడ్ 1 క్యాథోడ్ 2 రాసాడు కన్నా, D3 D2. D3 అనేది K1, ఇది K2. ఇంకా నాకు కావాల్సినవి ఏంటంటే గ్రౌండ్ కావాలి, గ్రౌండ్ B3 గ్రౌండ్ GND. నెక్స్ట్ నాకు చూడండి అన్న DWI డేటా క్లాక్. ఏమని చెప్పానన్న ఈ పేర్లు, మోసీ లైన్స్ అన్న. మోసీ అది కూడా రాశాను నేను, మీరు అందుకే బుక్లో చూసుకోమన్నా. మోసీ లైన్స్ C2 C3 మోసీ
B2 C2 ఓకే. ఇప్పుడు నాకు అన్ని బాల్స్ ఏంటేంటిది అన్నది వచ్చేసింది కదా అన్న, అవునా కాదా అన్న? నేను దీనికి జిఆర్ వాల్యూలు చెప్తున్నా చూడండి అన్న. నాకు ఛార్జింగ్ ఐసీతో కనెక్ట్ అయ్యింది, ఇప్పుడు ఎక్కడన్నా రాసుకోవచ్చు కదన్న, చాలా ఐసీలతో కనెక్ట్ అయ్యింది కాబట్టి దీని జిఆర్ వాల్యూ 0.350. కాయిల్ ద్వారా వస్తుంది కాబట్టి ఇది కూడా 0.350. డయోడ్ ద్వారా హైయెస్ట్ వాల్యూ వస్తుంది కాబట్టి 0.550. ఓకే అన్న. ఇక్కడ ఆల్రెడీ ఐసీ కనెక్టర్కే కనెక్ట్ అయ్యింది కాబట్టి ఐసీ తీస్తే ఓఎల్. ఇది సిపియు చేస్తే పవర్ ఐసీ వోల్టేజ్ ఇస్తుంది. దీని జిఆర్ వాల్యూ 0.310. నేను ఉజ్జాయం చెప్పేస్తున్నా, నాకు 250 అబోవ్ వస్తే చాలు, అంతేకాదన్న, ఉజ్జాయం చెప్పేస్తున్నా నేను. 2 వాల్యూలు 2 ఐసీలు. ఇప్పుడు మిసోమోసి ఎవరు చేస్తున్నారు, సిపియు చేస్తుంది, దానికి సప్లై పవర్ ఐసీ ఇస్తుంది. ఆ రెండాట్లో ఏ తక్కువ వాల్యూ అది వస్తుందని రాసేస్తున్నాను నేను. రీసెట్ లైన్ పవర్ ఐసీ నుంచి వస్తుంది 0.400. ఎనేబుల్ 0.380. ఎస్డిఎస్ఎల్ 0.460. 0.460. నాకు ఇంతే కదా, ఐసీతో కనెక్షన్ ఉంటే నాకు జిఆర్ వాల్యూలు రావాలి. అలాగే ఇన్పుట్ వోల్టేజ్ ఎంతనా 3.7 to 4.2. స్విచ్ 3.7 to 4.2, అంతే కదన్నా. అలాగే దీనికి వచ్చేసరికి 3.7 to 4.2. ఎనేబుల్కి 1.8 వోల్టేజ్. రీసెట్ ఇక్కడ రాసాడుగా 1.8. ఎస్డిఎస్ఎల్ 1.8. అంతే కదన్నా, ఇదే కదా. ఇప్పుడు జిఆర్ వాల్యూలు చెక్ చేస్తాను నేను. ఆ జిఆర్ వాల్యూలు ఇక్కడున్న జిఆర్ వాల్యూలకి సెట్ అవుతున్నాయా లేదా చూసుకోండి అన్న. ఫస్ట్ది స్విచ్ నేను చెక్ చేసి చూపిస్తూ మీకు జిఆర్ వాల్యూలు చూపిస్తాను అన్న. ఫస్ట్ది ఇన్పుట్ది ఎన్ని ఇవ్వాలన్నా C3. ఇన్పుట్ C3నే కదా. C3 అంటే ఎన్నో బాల్ వచ్చిందన్న, క్లాస్ నుంచి 2వ బాల్, అవునా? దాని జిఆర్ వాల్యూ చెక్ చేస్తున్నా అన్న. ఇప్పుడు ఎంత వచ్చిందన్న 346. అక్కడ ఎంత రాసామన్నా మనం 350 రాశాను. ఓకేనా. స్విచ్ది ఏదైనా A3నా సేమ్ వాల్యూనే వస్తుంది కదన్నా, అవునా కాదా? నాకు ఎనేబుల్ ఇక్కడ రాసి ఉంటుంది, ఎనేబుల్ 2వ లైన్లో 3వది B1 వస్తుంది కదా. 322 250 అబోవ్ వచ్చింది కదా. ఇక్కడ వాల్యూలు వదిలేసేయండి అన్న. నేను 250 అబోవ్ వస్తుంది కదన్నా, ఓకే కదా. ఎనేబుల్ తర్వాత ఏం కావాలన్నా ఎస్డిఏ ఎస్సిఎల్ చివరి A1 A2 434 457 వస్తుంది కన్నా వాల్యూ. నాకు లైన్ బాగున్నట్టే కదన్నా. నెక్స్ట్ రీసెట్ లైన్ C1 బాల్ ఫస్ట్ లైన్లో 2వది వస్తుంది కన్నా 325. జిఆర్ బాగానే ఉంది కదా, రన్నింగ్ సెట్టే కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇది రన్నింగ్ సెట్ కాబట్టి ఆండ్రాయిడ్ సెట్ అనుకోండి, ఇదే ఆండ్రాయిడ్ సెట్ అయితే రన్నింగ్ సెట్ మీద నేను ఇవన్నీ రాసుకొని ఉంచుకుంటా. ఏ బాల్కి ఎంత జిఆర్ వాల్యూ వస్తుంది, ఏ బాల్కి ఎంత వోల్టేజ్ వస్తుందో రాసుకొని ఉంచుకున్నాను అనుకోండి. రేపు అదే సెట్ వస్తే ఈ పేర్లు కూడా అవసరం లేదు నీకు, అవునా కాదా? డైరెక్ట్ నీకు ఏ లైన్కి షార్ట్ అయింది, ఏ లైన్ ఓపెన్ అయిందో తెలుస్తుంది రన్నింగ్ సెట్ మీద రాసుకుంటే. ఏ లైన్కి వోల్టేజ్ రావట్లేదో ఆ లైన్కి సంబంధించి పవర్ ఐసీ, నేను పవర్ ఐసీ మార్చుకుంటా, అవునా కాదా? ఇది ఉందనుకోండి ఈజీగా చెక్, మనకి ఏ లైన్ ఏంటిదన్నది తెలుస్తుంది. నాకు రీసెట్ వరకు వచ్చామన్నాను. తర్వాత ఏంటిది మిసోమోసి లైన్ C2 B2 జిఆర్ వాల్యూ 402 402 రెండు సేమే వచ్చినాయి. అంటే నాకు ఆ లైన్ బాగున్నట్టే కదన్నా, అర్థమైందన్నా. నెక్స్ట్ నాకు కావాల్సింది cathode 1 cathode 2 D1 D3 D2 OL వస్తుంది, అవునా? ఎందుకంటే ఐసీ తీసిన తర్వాత ఈ ఐసీ నుంచే ఆ cathode 1 cathode 2 కనెక్షన్ ఉంది. ఈ ఐసీ తీసానంటే ఏమవుతుంది OLఏ వచ్చింది. ఇంకా నాకు మిగిలింది ఏంటిదన్నా గ్రౌండ్. ఒకవేళ ఒకటే ఉంది గ్రౌండ్ దీనికి, అవునా? ఈ గ్రౌండ్ కనుక పోతే, నేను అనేది ఇదే, ఈ గ్రౌండ్ కనుక పోతే నాకు పనిచేస్తుందా? వోల్టేజ్ గ్రౌండ్ అవ్వదు. నీకు ప్లస్ ఇచ్చావు మైనస్ లేదు, నీకు లైట్ వెలుగుతుందా? అలాగే సేమ్ ఇది, ఇందులో ఒకటే గ్రౌండ్ ఉంది. ఆ గ్రౌండ్ పోయినా నువ్వు ఆ గ్రౌండ్ వేయాలి, అప్పుడు మాత్రమే నీకు పనిచేస్తుంది.
ఓకేనా. ఇప్పుడు నేను మొత్తం అన్నీ ఏం చెక్ చేసా, ఏ లైన్ ఏంటిది, ఏ లైన్కి జిఆర్ వాల్యూ ఎంత వస్తుంది, 250 అబోవ్నే వచ్చినాయి కదన్న. లో రెసిస్టెన్స్ లైన్స్ అనేవి ఏ సెక్షన్కి తగలవన్న, ఓన్లీ పవర్ ఐసీ దగ్గర నెట్వర్క్ సెక్షన్లో మాత్రమే తగులుతాయి. దాని గురించి మీరు ఇంకా వదిలేయవచ్చు. ఏ వాల్యూ అయినా 250 అబోవ్ నుంచి 1000 లోపు వస్తే, హై వాల్యూ వచ్చిందంటే రివర్స్ డయోడ్ మోడ్ చెక్ చేసుకోండి చాలు, ఏ సెక్షన్కైనా కానీ. ఇది క్లియర్ కదన్నా. నెక్స్ట్ నేను ఇప్పుడు వరకు చెక్ చేసింది కాలువలు మాత్రమే, అంతేనా కదా. ఇప్పుడు దీన్ని ఐసీ వచ్చి ఎందుకు తీసా, యానోడ్ లైన్, క్యాథోడ్ లైన్, క్యాథోడ్ 2 కాలువలు బాగానే ఉన్నాయి, మరి వాటర్ రావట్లేదనే కదా దీన్ని తీసా. మరి ఇలాగే ఇప్పుడు చెక్ చేసింది కూడా దీనికి వచ్చే కాలువలను చెక్ చేసా, మరి దానికి వచ్చే వాటర్ని చెక్ చేయాలిగా. ఇప్పుడు వోల్టేజ్లు చెక్ చేస్తా. ఇప్పుడు సెట్ ఆన్ చేస్తున్నా అన్న. వోల్టేజ్ మోడ్లో పెడుతున్నా అన్న. ఇన్పుట్ బాల్ ఎన్నో బాల్ అన్న, రెండో లైన్, మూడో లైన్లో ఫస్ట్ది వస్తుంది కానీ 3.8 వస్తుంది కానా. నెక్స్ట్ స్విచ్ లాస్ట్దే కానా వస్తుంది కానీ సేమ్ వోల్టేజ్. అవుట్పుట్ లైన్ ఇదే కదన్నా, అవుట్పుట్ లైన్ సేమే వస్తుంది కదన్నా, డయోడ్ ద్వారా సేమ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, నాకు నెక్స్ట్ ఎనేబుల్ ఎంతన్నా, ఫస్ట్ లైన్లో మూడోది 1.8 వస్తుంది కానా. నెక్స్ట్ ఎస్డిఏ ఎస్సిఎల్, ఇదిగోండి ఎస్డిఏ ఎస్సిఎల్ వస్తుంది కానా. నెక్స్ట్ రీసెట్ రెండో బాలే కానా, పైనుంచి రెండో బాల్ వస్తుంది కానా. తర్వాత మిసోమోసి చూడండి అన్న, వస్తుందా అన్న, రావట్లా. నాకు ఆ వోల్టేజ్లో అవసరం లేదు, ఆ ఐసీ ఉంటే వోల్టేజ్ వస్తుంది, నాకు జిఆర్ వాల్యూ బాగుంటే చాలు. ఇప్పుడు అర్థమైందని ఎలా చెక్ చేయాలో, క్యాథోడ్ లైన్కి చెక్ చేస్తున్నా, మిగతా లైన్లు అయ్యేగా. చూడండి అన్న, నాకు ఏం వచ్చినా రాకపోయినా అది నాకు దాంతో పని లేదు, మైనస్ అని చూపిస్తుంది చూడండి అన్నది, మీకు అందులో కనిపించట్లేదు కొంచెం కెమెరా. నాకు అసలు రాకపోయినా పర్వాలేదన్న, ఏమీ రాకపోయినా పర్వాలా. ఇందా నేను చెక్ చేయగానే మైనస్లో చూపించింది, ఇప్పుడు నార్మల్ జీరోస్ అయిపోతుంది. అది నాకు లైన్ జిఆర్ వాల్యూ బాగుంటే చాలు. ఇప్పుడు నేను ఐసీ వేసుకుంటే నేను రన్నింగ్ అన్ని లైన్స్ బాగున్నాయి కదన్న, నేను చెప్పినట్టే ఉన్నాయా లేదా. ఇప్పుడు నేను ఐసీ కొత్తది పనిచేసే ఐసీ వేసుకున్నాను అనుకోండి, నాకు లైటింగ్ అన్నది వచ్చుద్ది. నేను అన్నీ ప్రాపర్గా చెక్ చేసుకున్నా, ఫస్ట్ డిస్ప్లే మార్క్ చెక్ చేసుకున్నా, కనెక్టర్ మీద జిఆర్ వాల్యూ చెక్ చేసుకున్నా, డయోడు కాయిల్ చెక్ చేసుకున్నా, అయినా నాకు వోల్టేజ్ రావట్లేదంటే ఐసీ తీసి కింద లైన్స్ అన్నీ చెక్ చేసుకున్నా, జిఆర్లు అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. వోల్టేజ్లు మాత్రం చెక్ చేసింది ఏంటి, ఇన్పుట్, స్విచ్, ఎనేబుల్, ఎస్డిఏ, ఎస్సిఎల్, అంతేనా. రీసెట్ లైన్కి చెక్ చేసుకున్నా, ఇవన్నీ బాగున్నాయంటే చాలు, ఐసీ మార్చుకుంటే నీకు వోల్టేజ్ వచ్చుద్ది. అర్థమైందా, అర్థం కాలేదా అన్న. అన్న ఎవరికైనా ఇంకా ఏమన్నా డౌట్ ఉందా, పక్క వాళ్ళ గురించి వద్దన్న, అర్థం కాకపోతే అడగండి మళ్ళీ చెప్తాను నేను. అర్థమైంది కానీ ఇదే ఈరోజు నేను ఎలాగైతే చెప్పానో ప్రతి సెక్షన్ ఇలాగే ఉంటుంది. కొత్తగా మీరు ఏమి ఇంకా ఈరోజే మీ టెన్షన్, కొత్తగా ఏమీ ఉండదు. రేపు గ్రాఫిక్ సెక్షన్ చెప్పేటప్పుడు బూట్ కెపాసిటర్ వస్తుంది. ఈరోజు నువ్వు స్విచ్ కాయిల్, డయోడ్ ఎలా చెక్ చేసుకున్నావో రేపు సెక్షన్లో స్విచ్ కాయిల్, బూట్ కెపాసిటర్ చెక్ చేసుకుంటావు. ఎల్లుండి టచ్ సెక్షన్ వచ్చుద్ది, టచ్ సెక్షన్లోని సిపియు కమాండ్లు ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సిపియునే చేస్తుంది టచ్ మొత్తం ఎలా పనిచేయాలన్నది. ఆ లైన్స్కి వోల్టేజు రెసిస్టర్ ద్వారా వచ్చుద్ది. ఇందాక మీకు చెప్పా జిఆర్ వాల్యూ రావాల్సిన వాల్యూ కంటే 200-300 ఎక్కువ వచ్చింది అనుకో, సిపియు ఓపెన్ అయిపోయినట్టు. సింపుల్గానే ఉంటుంది అన్న. మీకు ఇది అర్థమైంది అంటే నెక్స్ట్ లెవెల్ ఈజీ అవుతుంది. ఓకే గాను. నెక్స్ట్ చూడండి అన్న, అయితే ఇప్పుడు ఐసీని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు ఐఫోన్ మాత్రం వచ్చిన తర్వాత కొంచెం సేపు ఐఫోన్ చెక్ చేయండి. ఆండ్రాయిడ్లో సింగిల్ ఐసీ ఉన్నాయి, ఐఫోన్లో ఎప్పుడు కూడా ఏ సెక్షన్గా సెక్షన్ సింగిల్గా ఐసీలు ఉంటాయి. ఆండ్రాయిడ్లో అలా ఉండవు, సింగిల్గా ఐసీ ఉంటాయి, ఒకే ఐసీలో అన్ని సెక్షన్లు ఉండేవి కూడా ఉంటాయి. దాన్ని మధ్యాహ్నం భోజనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మళ్ళీ చెకింగ్ చేసి చూపిస్తాను మీకు. అలాగే ఇప్పుడు నాకు చేయాల్సింది ఏంటంటే ఒక్క అరగంట అన్న, ఒక్క అరగంట 10 మంది కూర్చొని సెక్షన్లు ఐడెంటిఫై చేయండి. ఐసీని ఐడెంటిఫై చేయగలిగితే చాలు కదా, ఎలా రిపేర్ చేయాలన్నది ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు